ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని కనపరుచున్నామని నమ్ముచున్నాం. తిరిగి సమయం ఉంది మీ యొక్క అమూల్యమైన మాటలను మేము ధ్యానించబోతుండగా మా అందరకు వినగలిగిన చెవులను, గ్రహించగలిగే హృదయాన్ని మా అందరకు దయచేయమని ప్రాధేయపడుచు ఉన్నాం. మీ యొక్క మాటలు బోధించడానికి తండ్రి నేను నిలబడి ఉంటుండగా తగిన జ్ఞానమును, వాక్శక్తిని నాకు నువ్వు దయచేయమని, ఈ యొక్క వాక్య పరిచర్య అంతటిలో మీ సన్నిధిని తోడుగా ఉంచి మనందరినీ బలపరచమని క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క ఉద్దేశాలు మనం నేర్చుకోవడానికి, దేవుని యొక్క మహాప్రేమ చేత మనం ఈ రీతిగా కూడుకొని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పిలుపులో మనమంతా పాలి భాగస్థులమై నిజ దేవుడిని మనం ఎరిగినటువంటి మనము, నిజదేవుడు తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా మనల్ని పిలిచి ఆకర్షించి తన పిల్లలుగా మనల్ని చేర్చుకొని అపరాధముల చేత, పాపముల చేత మనం ఏనాడో చచ్చిన వారమై ఉంటుండగా తన ప్రియకుమారుని ద్వారా ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తము చేత మనల్ని కడిగి పవిత్రపరిచి క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మనల్ని రావడానికి, క్రీస్తు సహవాసంలోనికి దేవుడు మనల్ని పిలుచున్నాడని, ఇందును బట్టి మనం క్రమంగా ఆరాధనలో మనం పాల్గొంటూ ఉన్నాం. నిజదేవుడికి ప్రతిదినం మనం ప్రార్థన చేస్తున్నాం. తన ప్రియకుమారుడైన క్రీస్తు ద్వారా ఆ దేవాతి దేవునికి మనం ప్రార్థిస్తున్నాం. ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మనల్ని కన్నటువంటి ఆ పరలోకపు దేవుణ్ణి మనం విడవకుండా, ఎడబాయకుండా ఈ లోకాన్ని మనం విడిచే సమయానికి తండ్రిలోనే మనం కన్ను మూసినప్పుడు తిరిగి దేవుని సన్నిధిలో మనం శాశ్వత కాలం నివాసం ఉండేటువంటి గొప్ప భాగ్యాన్ని ఆ పరలోకమందున్నటువంటి దేవుడు మనకు దయచేస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచంలో కోటాన కోట్ల మంది కాలం చెల్లి ఉన్నారు, అంటే మరణించున్నారు. ప్రతిదినం సుమారుగా వందల కొద్ది భూమి మీద మరణాలు జరుగుతున్నాయి. ఒక దినానికి వందల కొద్ది మనుషులు భూమిని విడిచి వెళ్ళిపోతూ ఉన్నారు. అనేక రకాలుగా ఈ భూమిని విడిచి ఒక దినానికి వందల కొద్ది మనుషులు వెళ్ళిపోతూ ఉన్నారు. యాక్సిడెంట్ రూపంలోను, అనారోగ్య రూపంలోను, లేకపోతే సూసైడ్ చేసుకోవడంలోను, లేకపోతే ఇతరులు హత్య చేయడంలోను, ఏదో ఒక విధంగా ఒక దినానికి వందల కొద్ది మనుషులు ఈ లోకాన్ని విడుస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే, క్రీస్తు నందు నిద్రించడం ప్రతి మనిషికి గొప్ప భాగ్యము. అనేక మంది ఎలా నిద్రిస్తున్నారో తెలియదు, కానీ ఒక దినానికి వందల కొద్ది మనుషులు నిద్రిస్తున్నారు కదా. నిద్రించడం అంటే మరణించడం అని అర్థం. ఒక దినానికి వందల కొద్ది మనుషులు మరణిస్తూ ఉంటే వాళ్ళ మరణం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ దేవుడు చెప్తున్నటువంటి విధానం ఏంటంటే, ఎవరైతే యేసునందు నిద్రిస్తారో వారిని మాత్రమే దేవుడు యేసుక్రీస్తు ద్వారా పరలోకానికి తీసుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనం గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఒక దినానికి కొన్ని వందల మంది, సంవత్సరానికి కొన్ని లక్షల మంది ఈ లోకాన్ని విడుస్తుంటే, మరణిస్తుంటే వాళ్ళ యొక్క మరణాల స్థితి ఎలా ఉందో, వారు యేసునందు నిద్రించారా లేదా అనేది మనకి తెలియదు, కానీ దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి మాట ఏంటంటే, ఎవరైతే యేసునందు నిద్రించుచున్నారో యేసునందు నిద్రించేటువంటి ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తుని మరలా పంపించి తన కుమారుడు ద్వారా నిద్రించినటువంటి వారిని మరలా తిరిగి పరలోకానికి తీసుకుని వెళ్తున్నాడు అనేటువంటి విషయాన్ని అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక అనేటువంటి ప్రాంతానికి ఉత్తరాన్ని రాస్తూ చెప్తూ ఉన్నాడు. మీరు బాధపడుతున్నారేమో, నిద్రించిన వారి విషయమై మీరు బాధపడుతున్నారా, లేకపోతే సంకోచంలో ఉన్నారా? అయితే ఆ అనుమానాన్ని మీకు తీరుస్తాము. అదేంటి అంటే, నిరీక్షణ లేని అన్యజనుల వరే మీరు చింతించక, బాధపడక మేము చెప్పేది మీరు జాగ్రత్తగా వినండి.
ఏంటి అంటే, క్రైస్తవులుగా ప్రతి మనిషికి ఒక నిరీక్షణ అనేది ఉంది. ఆ నిరీక్షణ మన పరలోకపు దేవుడని, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభు అని ప్రతి మనిషి నిరీక్షణ కలిగి జీవించాలి. ఎందుకంటే అన్ని జనులు దేవుని ఎరగనటువంటి వారికి ఎటువంటి నిరీక్షణ ఉండదు. దేవుణ్ణి ఎరగనటువంటి వారికి, నిజ దేవుడు ఎవరో తెలుసుకోనటువంటి వారికి, యేసు దేవుని కుమారుడని నమ్మనటువంటి వారికి నిరీక్షణ అనేది లేదు. నిరీక్షణ అంటే అర్థం ఏంటి? నిరీక్షణ అంటే మనము ఉండబోయే దాని గురించి ఎదురు చూడడమే నిరీక్షణ. ఎదురు చూడడమే నిరీక్షణ. యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను మరలా వచ్చి అక్కడ స్థలాన్ని మీ కొరకు సిద్ధపాటు చేసి, నేను మరలా వచ్చి ఎవరైతే నా యందు ఉంటారో, ఎవరైతే నా యందు నిద్రించుచుంటారో, ఎవరైతే నా యందు ఉండి భూమి మీద జీవిస్తూ ఉంటారో వాళ్ళందరినీ నేను మరలా వచ్చి తీసుకొని వెళ్ళి, నేనుండే స్థలంలో మీరును ఉండులాగున నేను మళ్ళా వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళతాను. వాగ్దానం చేసినటువంటి క్రీస్తు నమ్మకమైన వాడు. క్రీస్తు ద్వారా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైన సృష్టికర్త. అలాంటి నమ్మకమైన దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మరి ఏమాత్రము తీసివేసేటువంటి వాడు కాదు. ఎందుకంటే ఆయన నమ్మకమైన వాడు, నిజదేవుడు గనుక. నిజదేవుడు గనుక, శాశ్వతము ఉండేటువంటి వాడు గనుక, ఆయన ఉండేటువంటి లోకం శాశ్వతమైనది గనుక, ఆ శాశ్వతంగా ఉండబోయేటువంటి లోకంలో మనల్ని తీసుకుపోయి అక్కడ ఉంచడానికి యేసు ప్రభు మొదటి శతాబ్ద కాలంలో, అనగా నేటికి 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి మన కొరకే తన ప్రాణాన్ని పెట్టి ఆయన తిరిగి లేచి పరలోకానికి చేరుకొని పోతూ పోతూ తన శిష్యులకి ఏమని ఆజ్ఞ ఇచ్చాడు, ఏమని మాట ఇచ్చేళ్ళాడంటే, నేను వెళుతున్నాను, మళ్ళా వస్తాను, వచ్చి నేనుండే స్థలంలో మీ అందరినీ తీసుకొని వెళతాను. అది నిరీక్షణ. మొదటి శతాబ్దంలో అపొస్తలులకి యేసు ప్రభు ఇచ్చినటువంటి ఆ వాగ్దానం ఏంటి అని అంటే, నేను వెళ్ళి మరలా వస్తాను, నేను వచ్చి నా యందున్నటువంటి మీ అందరినీ నేనుండే స్థలంలో ఉంచుకోవడానికి తీసుకొని వెళతాను. ఎంత గొప్ప భరోసా మొదటి శతాబ్ద కాలంలో యేసు ప్రభు తన శిష్యులకి ఇచ్చి పరలోకానికి చేరుకున్నాడు. తన శిష్యులకి మాత్రమే కాదు ఆ వాగ్దానము, ఎవరైతే యేసునందు ఉంటారో, యేసునందు జీవించేవారు, యేసునందు నిద్రించినటువంటి ప్రతి ఒక్కరినట ఆయన ఉండే స్థలములో ఉంచుకోవడానికి తీసుకొని వెళ్ళడానికి మరలా ఆయన రానై ఉన్నాడు. ఆయన రానై ఉన్నాడు. కడబోర ధ్వని మోగగానే, పరలోకమందున్న దేవుడు కడబోర ధ్వని మోగగానే తన కుమారుడైన క్రీస్తుని లోకానికి పంపించి, క్రీస్తునందు నిద్రించినటువంటి వారిని, క్రీస్తునందు ఉన్న ప్రస్తుతం బ్రతికున్నటువంటి వారిని అందరినీ కలిపి ఆయన పరలోక రాజ్యంలో కూర్చోబెట్టడానికి ఆయన త్వరలో రానై ఉన్నాడు. ఇప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి ప్రతి క్రైస్తవుడికి ఉన్నటువంటి నిరీక్షణ ఏంటంటే, మేము మరణించిన తర్వాత నిత్య నాశనంలోనికి మేము వెళ్ళిపోము, నరకాగ్నిలో కాలిపోవడానికి వెళ్ళిపోము. నరకంలో మేము కాలిపోతూ కటిక చీకటిలో నిత్య పాశములతో మేము అక్కడ బాధపడేటువంటి పరిస్థితి మాకు ఉండదు. సాతానుడు వాడి దూతలతో కలిసి మేము అక్కడ ఉండేటువంటి అవసరత మాకు లేదు. ఎందుకంటే మాకు ఒక గొప్ప నిరీక్షణ ఉంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినటువంటి ప్రభువు అక్కడ మా కొరకు స్థలాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడ స్థలం సిద్ధపరిచిన వెంటనే క్రీస్తునందు నిద్రించినటువంటి ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళడానికి మరలా ఆయన రానై ఉన్నాడు. మేము అనాథలుగా విడిచిపెట్టబడము, మేము దిగంబరులుగా ఉండము, మేము ఏడము, మేము పొళ్ళు కొరకాల్సిన పని లేదు.
ఎందుకు అనంటే పరలోక రాజ్యంలో మా కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ వెలుగుమయమైనటువంటి తేజోమయమైనటువంటి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యంలో నిత్యము సంతోషము ఆనంద గానాలతో ఉండబోయేటువంటి పరిస్థితి మాకుంది. ఎందుకు అంటారా? యేసునందు నిద్రించినటువంటి వారికి. ఎవరికి ఉంటుందంటే ఆ భాగ్యము? యేసునందు నిద్రించినటువంటి వారికి ఆ గొప్ప భాగ్యము దొరుకుతుంది. మరి ఎవరు యేసునందు నిద్రించుచున్నారు? యేసునందు నిద్రించడం అంటే అర్థం ఏంటి? యేసులో ఉండి చనిపోవడం అంటే అర్థం ఏంటి? ఎందుకంటే యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చిన తర్వాత ఆయన ఎవరి నిమిత్తము తన ప్రాణాన్ని పెట్టాడో, ఆయన ఈ లోకానికి వచ్చిన తర్వాత తన జీవితాన్ని ఎలాగ ముందుకు తీసుకుని వెళ్ళాడో, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాడా, తన చిత్తాన్ని నెరవేర్చుకుంటూ వెళ్ళాడా, తన ఆశల చొప్పున నడుచుకుంటూ వెళ్ళాడా, దురాశల చొప్పున నడుచుకుంటూ వెళ్ళాడా, తన యొక్క సొంత ఆలోచన చొప్పున వెళ్ళాడా అంటే అలా వెళ్ళలేదు యేసు ప్రభు. ఎవరైతే యేసు ప్రభువును భూమి మీదకి పంపించాడో ఆ తండ్రి చిత్తాన్ని మాత్రమే భూమి మీద నెరవేర్చినటువంటి మహనీయుడు దేవుని యొక్క ప్రియుడు యేసు ప్రభు. దేవుని యొక్క చిత్తాన్ని మాత్రమే ఆయన భూమి మీద నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించినటువంటి యేసు ప్రభు కష్టాలతో, వేదనలతో, కన్నీళ్లతో అనుదినము దేవునికి ప్రార్థన చేస్తూ, యాచన పడుతూ, ఆయనకున్నటువంటి ప్రతి అవసరత, ప్రతి అక్కర కొరకు తండ్రిని వేడుకుంటూ ప్రతి దినము కన్నీళ్లు కార్చినటువంటి వైనము యేసు ప్రభుకి భూమి మీద జరిగింది. ఆయన మనుషుల వలె, రాజుల వలె, అధికారుల వలె ఆయన సుఖభోగాలు అనుభవించలేదు. లోకాలను కలిగించినటువంటి యేసు ప్రభు మానవ శరీరాన్ని ధరించి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించడానికి వచ్చినప్పుడు ఆయన ఒక ధనవంతుడి ఇంట పుట్టలేదు, ఒక ధనవంతుడిగా పుట్టలేదు, ఒక రాజుగా పుట్టలేదు. సైన్యాన్ని వేసుకొని మహారాజుగా రథాల మీద, గుర్రాల మీద ఆయన ఏమి తిరగలేదు. ఆయన ఒక దాసుని ఇంట పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు, తన్ను తానుగా తగ్గించుకున్నాడు. ఎందుకు అంటే మనుషులందరినీ హెచ్చించాలంటే, మనుషులందరూ దారిద్ర్యంలో ఉన్నటువంటి మనుషులందరూ, లోకంలో ఉన్నటువంటి దరిద్రులు, పాపముల చేత, అపరాధముల చేత దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి మనుషులందరినీ ధనవంతులుగా చేయాలంటే ధనవంతుడైన యేసు ప్రభు దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు సుమా. లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ నిజానికి సాతానుడు వలలో పడి పాపములతో, అపరాధముల చేత ఇదిగో మాయా వేషాలు ధరించుకొని దరిద్రులుగా బ్రతుకుతూ ఉన్నటువంటి మనుషులను ఆ పాపాలను పోగొట్టి దేవునికి యోగ్యమైన బిడ్డలుగా చేర్చి ధనవంతులని చేయాలనుకుని యేసు ప్రభు, ధనవంతుడైన యేసు ప్రభు దరిద్రుడిగా భూమి మీదకి వచ్చాడు. అందుకే గ్రంథంలో రాస్తాడు, ఆయన ధనవంతుడై ఉండి మన దారిద్ర్యాన్ని తీసివేయడానికి ఆయన దరిద్రుడిగా భూమి మీద జన్మించాడు. ఎందుకు ఆయన దరిద్రుడిగా భూమి మీద జన్మించాడంటే నీ దారిద్ర్యాన్ని తీసివేయడానికి, నీలో ఉన్నటువంటి ప్రతి దరిద్రాన్ని తీసివేసి నిన్ను ధనవంతుడిగా చేయాలి, క్రీస్తులో నిన్ను ఐశ్వర్యవంతులుగా చేయాలి. నీవు దేవుని కుమారుడివి, దేవుని కుమార్తెవి అని అనిపించుకోవాలి అంటే అలాంటి క్వాలిఫికేషన్ నీలో రావడానికి ఆయన తన్ను తాను రిక్తునిగా భూమి మీద జీవించాడు. లేకపోతే ఆయన ఒక మహారాజుగా పుట్టొచ్చు. పిలాతు ఎదుట ఆయన ఇలా నిలబడ్డాడండి. నిజానికి ఆఫ్టర్ ఆల్ పిలాతు రోమన్ గవర్నమెంట్లో గవర్నర్గా పనిచేస్తున్నటువంటి పిలాతు యేసు ప్రభు ముందు ఆఫ్టర్ ఆల్ అండి, ఆఫ్టర్ ఆల్ ఆయన. కానీ అలాంటి పిలాతు ఎదుట సంకెళ్ళ చేత ఒక నేరస్తుడు వలె బంధింపబడి పిలాతు ఎదుట నిలబడ్డాడండి. ఇలా పిలాతు అడుగుతుంటే సమాధానం చెప్పాడు యేసు ప్రభు. రేపు యేసు ప్రభు దగ్గర అదే పిలాతు నిలబడాలి. ఆ సంగతి పిలాతుకు తెలియదు, కానీ యేసు ప్రభుకు మాత్రం తెలుసు. ఎందుకంటే రేపు యేసు ప్రభు మహాసింహాసనం ముందు కూర్చున్నప్పుడు భూమి మీద ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే రాజులు ఉన్నారో, ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే అధికారం చేత రాజరికాన్ని అనుభవించినటువంటి వాళ్ళందరూ ఒకరోజు యేసు అనేటువంటి రాజు ఎదుట నిలబడాలి.
ఆయన వేసేటువంటి ప్రతి ప్రశ్నకు సమాధానమే వాళ్ళకి దొరకక వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళేటువంటి పరిస్థితి మనం ముందు చూడబోతున్నాం. కనుక ప్రేమైన దేవుని వారలారా, యేసు ప్రభు యందు ఎవరైతే నిద్రించుతారో, యేసునందు ఎవరైతే నిద్రిస్తారో, నిద్రించినటువంటి వారినట దేవుడు తన కుమారుని ద్వారా మరలా ఏం చేస్తాడంట, ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తున్నాడు. మరి యేసునందు నిద్రించడం అంటే, లోకంలో ప్రతి దినానికి ఇవాళ వందల కొద్ది మనుషులు మరణిస్తున్నారు. వాళ్ళు ఎలా మరణిస్తున్నారో తెలియదు. వాళ్ళ యొక్క మరణం ఎలాంటి స్థితిలో ఉందో మనకైతే తెలియదు. కానీ గ్రంథం చెప్తుంది, నీవు యేసునందు నిద్రించావా? ఎవరి యందు నిద్రించాలంట? మనం యేసు యందు మనం నిద్రించాలి. ఇప్పుడు యేసు యందు మనం నిద్రించాలంటే, యేసునందు నిద్రించడం అంటే అర్థం ఏంటంటే, యేసు ప్రభు మనల్ని ఎలా బ్రతకమని ఆజ్ఞ ఇచ్చాడో, ఎలా బ్రతకమని యేసు ప్రభు మనకు ఆజ్ఞ ఇచ్చాడో అలాంటి బ్రతుకు మనం బ్రతికినప్పుడు మాత్రమే యేసునందు మనం నిద్రించడం. అయితే యేసు ప్రభు ఎలా జీవించమని ఈ లోకంలో మనకు మాదిరి ఉంచిపోయాడు. చూద్దాం ఒక మాట మన గ్రంథంలో నుంచి, రోమపత్రిక 5వ అధ్యాయం 6, 7 వచనాల్లో ఒకసారి మనం చదువుదాం. యేసు ప్రభు ఈ లోకంలో మరి ఎలాంటి జీవితం, ఎలా ఏమైపోవడానికి ఈ లోకానికి వచ్చాడో ఒకసారి మనం గ్రంథాన్ని మనం చూద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదువుకుందాం. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. ఏలయనగా మనమింకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. ఎవరి కొరకు ఎవరు చనిపోయాడట? భక్తిహీనుల కొరకు యేసు ప్రభు చనిపోయాడు. భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి భక్తిహీనుడు, భయభక్తులు లేనటువంటి మనిషి, దేవుడంటే ఎరగనటువంటి మనిషి, దేవుణ్ణి ఎరిగిన ఆయనను మహిమపరచినటువంటి భక్తిహీనుడు. అలాంటి భక్తిహీనుల కొరకట మరణించాడు. యుక్త కాలములోనే ఆయన మరణించాడు. యుక్త కాలములోనే, సరైన సమయంలోనే ఆయన మనుషులందరి కొరకు మరణించాడు. ఈరోజు అదే యుక్త కాలంలో మనిషి ఏం చేస్తుంటాడండి? ఒక వయసు వచ్చిన దగ్గర నుంచి మనిషి తన ఆలోచన ప్రకారంగా ఎటు పడితే అటు నడుస్తూ ఉంటాడు. మనిషి ఆలోచన ఎటు పొమ్మంటుంటే అటు వెళ్తూ ఉంటాడు. మనిషి ఆలోచనకు తగ్గట్టుగా మనిషి వెళ్తుంటాడు. తల్లి ఆలోచన తీసుకోడు, తండ్రి ఆలోచన తీసుకోరు, పెద్దల ఆలోచన తీసుకోరు, ఎవరి యొక్క ఆలోచన తీసుకోరు. కానీ ఇక్కడ వాళ్ళ యొక్క ఇష్టానుసారంగా, వాళ్ళ యొక్క ఆలోచన ప్రకారంగా మనిషి వెళ్తూ ఉంటాడు. కానట యేసు ప్రభు యుక్త కాలములోనే, సరైన వయసులోనే భక్తిహీనులందరి కొరకు ఏమయ్యాడంట? ఆయన మరణించాడు. భక్తిహీనుల కొరకు మరణించడం అంటే అది మామూలు ఆలోచన కాదండి. లోకంలో ఉన్నటువంటి భక్తిహీనులందరి కొరకు నేను ఎందుకు మరణించాలి? నాకు ఏంటి ఆ అవసరం? పరలోకంలో దేవుని సింహాసనమందు మహిమ రూపంలో ఉండాల్సినటువంటి నేను మట్టి దేహాన్ని ధరించి భక్తిహీనుల కొరకు నేను ఎందుకు మరణించాలి? కఠినమైన శిలువ మరణం నేను ఎందుకు పొందాలి? బలహీనులు, మాట విననటువంటి జనాంగం కొరకు నేనెందుకు మరణించాలి అని యేసు ప్రభు అనుకొని ఉండాలి. కానీ ఆయన అలా అనుకోలేదండి. మనందరికీ మాదిరి చూపించడానికి మంచోళ్ళ కొరకు యేసు ప్రభు మరణించలేదట. అయితే అలానే భూమి మీద ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా అంటే నీతిమంతుడు ఒకడును లేడు. ఎందుకంటే నిజదేవుణ్ణి ఎరగనటువంటి ఏ మనిషి కూడా నీతిమంతుడు కాలేడు. నిజదేవుణ్ణి ఎరగనటువంటి ఏ మనిషి కూడా నీతిమంతుడు కాలేడు. అలాంటి అవినీతి పరుల మధ్యకు వచ్చి యేసు ప్రభు, భక్తిహీనుల మధ్యకు వచ్చి యేసు ప్రభు భక్తిహీనుల యొక్క బ్రతుకును మార్చడానికి, వారి జీవితాలను మార్చడానికి, వారి జీవితాలలో వెలుగుని నింపడానికి, వాళ్ళు చనిపోతే ప్రయోజనకరంగా దేవునికి పిల్లలు అవ్వడానికి యేసు ప్రభు
భక్తిహీనుల కొరకు ఆయన మరణించాడు, యుక్త కాలమందు మరణించాడు. మంచి వయసు వచ్చేసింది. మంచి వయసు వచ్చినప్పుడు తన ఆలోచన ప్రకారంగా ఆయన వెళ్ళటం లేదట. ఆయన ఆలోచన ప్రకారంగా యేసు ప్రభు వెళ్ళటం లేదట. వయసు వచ్చింది, ఆలోచనలు పెరుగుతూ ఉన్నాయి. ఆలోచనలు పెరుగుతున్నప్పుడు శరీరము తన స్వాధీనంలో ఉంచుకోవడానికి ప్రతి నిత్యం ఆయన ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు, వేదన పడుతూ ఉన్నాడు. తన శరీరాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు, తన ఆలోచనని తన స్వాధీనంలో ఉంచుకున్నాడు. దేవుని యొక్క మాట ప్రకారంగా తను కట్టుబడి ఉండి భూమి మీద 33.5 సంవత్సరాలు తన ఆయుష్ కాలంలో దేవుని మాటలకు మాత్రమే కట్టుబడి ఉండి జీవించినటువంటి ఒక మహనీయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. మరి ఎలాంటి మనసు కలిగినటువంటి వాడు యేసు ప్రభు. యుక్త కాలములోనే ప్రపంచ మానవ జాతి యొక్క మేలు కొరకు ప్రతి మనిషి తన యొక్క అపరాధాలు తాను పోగొట్టుకోలేడనటువంటి ఎరిగిన వాడే యేసు ప్రభు. వాళ్ళందరి యొక్క పాపాలు ప్రాయశ్చిత్తం కొరకు నేను మరణిస్తే వాళ్ళకి మేలు జరుగుద్దని ఎరిగినటువంటి యేసు ప్రభు ఆయన ఏమాత్రం వెనుకాడకుండా మనందరి కొరకు ఆయన సిలువకి ఎక్కినటువంటి వాడు యేసు ప్రభు. మనుషులందరి ప్రయోజనం కొరకు సిలువ మరణాన్ని, సిలువ వేదనని, ఆ భయంకరమైనటువంటి కఠినమైన వేదనని అనుభవించినటువంటి వాడు యేసు ప్రభు అండి. అవమానాలు, వేదన, కన్నీళ్ళండి, భయంకరమైనటువంటి వేదన ప్రతి నిత్యం ఆయన అనుభవిస్తూ ఉన్నాడండి. సరైన ఆహారం లేదు, సరైన నీళ్లు లేవు, సరైన వస్త్రాలు లేవు. అనేక దినాలు వేదన పడుతూ ఉన్నాడు. అనేక మంది అవమానిస్తున్నారు యేసు ప్రభుని. ప్రతి నిత్యం శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుని వెంటాడుతూ ఆయన చెప్పేటువంటి ప్రతి నీతి బోధకు వాళ్ళు అడ్డము చెబుతూ ఆయనను అవమానపరుస్తూ ఆయనను నిందిస్తూ హేళన చేస్తూ ఉన్నా కూడా ఆయన ఆయన నిరుత్సాహపడకుండా, ఆయన తన అడుగుని వెనకేయకుండా తన యొక్క అడుగుని ముందుకేసుకుంటూ వెళ్తూ ఉన్నాడండి. ఆయనను బలహీనపరుస్తుంటే, ఆయనను అవమానపరుస్తుంటే, ఆయనను తిడుతూ ఉంటే, ఆయన మీద రాళ్ళు రువ్వాలని రాళ్ళు చేత పట్టుకుంటే, ఆయనను చంపాలని మనుషులందరూ పళ్ళు కొరుకుతుంటే ఏమాత్రము కూడా ఆయన ఏం చేయలేదట. తన జీవితంలో దేవుడు చెప్పినటువంటి ఆ ఆదేశాన్ని నెరవేర్చడానికి ఎప్పుడు కూడా వెనుకడుగు వేసినటువంటి వాడు కాదంట. దేవుని చిత్తం ఏంటి అంటే సిలువలో ప్రభు మరణించాడు. చివరి రక్త బొట్టు వారికి ధరణి మీద ఆయన కార్చాలి. అది మానవుల యొక్క ప్రయోజనం కొరకు యేసు ప్రభు చెయ్యాలని దేవుడు తన గ్రంథంలో వ్రాసుకొని ఉన్నాడు గనుక అదే మాటని నెరవేర్చడానికి యేసు ప్రభు ఈ మిగిలిన జీవిత కాలంలోట ఎప్పుడు కూడా బలహీనపడినవాడు కాదంట. ఎప్పుడు కూడా వెనకడిగి వేసినటువంటి వాడు కాదట. అరే నేను నీతి బోధలు బోధిస్తున్నానే, వీళ్ళందరూ నన్ను అవమానపరుస్తున్నారే, వీళ్ళందరూ నన్ను హేళన చేస్తున్నారే, వీళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తున్నారే, నన్ను చంపాలనుకుంటున్నారు, నన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారే, నేను ఏం చేస్తున్నాను? వీళ్ళందరి కొరకు నేను ఎందుకు మరణించాలి? ఇలాంటి దుర్మార్గుల కొరకు నేను ఎందుకు సిలువకు ఎక్కాలి అని అనుకోలేదు యేసు ప్రభు. ఎందుకు అనుకోలేదంటే దేవునికి ఎలాంటి మహాప్రేమ ఉందో యేసు ప్రభు కూడా అలాంటి మహాప్రేమ కలిగినటువంటి వాడు. మనుషుల యొక్క బలహీనతను తన యొక్క ప్రేమ చేత ఓర్చుకున్నటువంటి వాడట యేసు ప్రభు. మనుషుల యొక్క అవిధేయతను, బలహీనతను, మనుషుల యొక్క దుర్మార్గతను, మనుషుల యొక్క భక్తిహీనతను చూసి యేసు ప్రభు ఏనాడు కూడట ఆయన బలహీనపడినవాడు కాదంట, మనుషుల మీద కోపగించుకున్నటువంటి వాడు కాదట. ఎందుకు అనంటే ఆయన కోపగించుకుంటే మనం ఏమాత్రం అండి? యేసు ప్రభు కోపగించుకుంటే, ఒకవేళ యేసు ప్రభు మనల్ని నాశనం చేయాలనుకుంటే, దేవుణ్ణి వేడుకుంటే 72,000 మంది దేవదూతలు భూమి మీదకి దిగేవాళ్ళట. 72,000 మంది దేవదూతలు భూమి మీదకి దిగితే వాళ్ళందరూ చంపాలనుకుంటే ఈ భూమి మీద అలా అంత మనుషులు కూడా లేరండి. 72,000 మంది దేవదూతలు భూమి మీదకి వచ్చి ఎంత మందిని చంపగలరండి? అంతమంది అవసరం లేదు ఇప్పుడుండే భూమి మీద మనుషుల్ని చంపడానికి. అలాంటి యోధులు, అలాంటి బలవంతులు దేవదూతలు. ఒకసారి వాళ్ళు చెయ్యి జాయిస్తే 185,000 మందిని ఒక నిమిషంలో చంపేస్తారు ఒక దేవదూత. 185,000 మందిని
ఒక నిమిషంలోనే దేవదూత చంపేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వారు దేవదూతలు. అలాంటిది 72,000 మంది దిగితే భూమి మీద ఎంతమంది ఉన్నారండి చంపడానికి? కానీ యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆయన తొందరపడేటటువంటి వాడు కాదండి. ఎందుకంటే మనుషుల్ని ప్రేమించిన వాడు గనుక, మనుషుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు గనుక ఎప్పుడు కూడా మనుషుల్ని ద్వేషించినటువంటి వాడు కాదు. మనుషులందరూ వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలని ఆమెను ద్వేషిస్తుంటే యేసు ప్రభు ఒక్కడే ఆమెని ప్రేమించినటువంటి వాడు. ఊరి జనం అంతా రాళ్లతో కొట్టి చంపాలి, ఇది దుర్మార్గురాలు, పాపాత్మురాలు అని ఊరంతా అంటుంటే యేసు ప్రభు ఒక్కడు మాత్రమే ఆమెను ప్రేమించినటువంటి వాడు. అలాంటి మహనీయుడు యేసు ప్రభు. భూమి మీద మానవులందరికీ మాదిరి ఉంచిపోవడానికి యేసు ప్రభు భూమి మీద తన అలాంటి జీవితాన్ని జీవించినటువంటి వాడు. యుక్త కాలమందు భక్తిహీనుల కొరకు మరణించినటువంటి మహనీయుడు యేసు ప్రభు. మరి అలాంటి మరణము ఆయనను మాదిరిగా ఉంచుకొని ఎవరైతే యేసునందు నిద్రించుతారో వాళ్ళందరికీ మాత్రమే ప్రయోజనకరంగా ఉంటుంది తప్ప ఆ యొక్క జీవితము. యేసునందు ఎవరైతే నిద్రించారో వాళ్ళట పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి అవకాశము ఉండదు. చూద్దాం మనం ఒక మాటని ప్రకటన గ్రంథంలో ఒకసారి మనం చూద్దాం. 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుదాం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా చాలు. ఇక్కడ దేవదూతల ద్వారా చెప్పబడుతున్నటువంటి మాట యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాస్తూ, ఈ యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని రాసేటప్పటికీ బహువృద్ధుడిగా ఉన్నాడు. ఆయన ముసలివాడైపోయాడు. యేసు ప్రభు యొక్క అపొస్తలుడైన బహువృద్ధుడైపోయి ఉన్నాడు. అలాగే ఈయన బంధింపబడిన వాడై పద్మాసు దీపంలో బంధించేశారు యోహాను గారిని. ఎక్కడ బంధించారట? పద్మాసు దీపం అంటే ఒక దీపంలో బంధించేశారు. ద్వీపంలో బంధించడం అంటే సముద్రంలో ఎక్కడో దూరాన కొన్ని 100 కిలోమీటర్ల దూరంలో ఒక ద్వీపంలో చుట్టూరు సముద్రం అంతే. ఇంకా ఆయన దిగి అక్కడ నుంచి వీళ్ళు ఉండే ప్రాంతానికి వచ్చి మళ్ళా యేసు గురించి చెప్పకూడదు అని ఇతను ఏం చేశారంటే ఎక్కడో సముద్రంలో ఎక్కడో దూరాన వెళ్ళిపోయి ఒక ద్వీపంలో ఈయనను బంధించేశారు. అక్కడ ఏం చేశారు పాపం? ఆయన యేసు ప్రభు గురించి నువ్వు బోధించకూడదు, నువ్వు సువార్త చేయకూడదు అని చెప్పి పద్మాసు దీపంలో బంధించేశారు పాపం యోహాను గారిని బంధించేస్తే ముసలివాడైపోయి ఉన్నాడు. ఆ సమయంలో అక్కడ బంధింపబడి ఉన్నాడు. ఎవరు నానే వాళ్ళు లేరు, ఎవరు ఆహారం పెట్టే వాళ్ళు లేరు, పిలిస్తే పలికేటువంటి మనుషులు లేరు. ఇటు చూసినటువంటి చుట్టూరు సముద్రము, భయంకరమైనటువంటి వాతావరణము, పగలు రాత్రి అనే తేడా లేక కటికమైనటువంటి చీకటి. ఎందుకంటే సముద్రంలో ఎక్కువ శాతం వెలుగు ఉండదండి, చాలా తక్కువ శాతమే వెలుగు ఉంటుంది. తొందరగా చీకటి పడిపోద్ది. సముద్రం మీద ఉన్నటువంటి వాతావరణం ఎలా ఉంటుందంటే తొందరగా ఆ దీపాలన్నీ చీకటి పడిపోతాయి. చీకటి ఎక్కువగా ఉంటుంది, వెలుగు చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి భయంకరమైనటువంటి ఒక దీపంలో యోహాను గారిని బంధించేశారు. నువ్వు ఇలాగే ఉండరు, ఎక్కడే చావాలన్నారు. యేసు గురించి నువ్వు బోధించకూడదు, సువార్త చేయకూడదని ఆ ద్వీపంలో ఆయనను బంధిస్తే అక్కడ నుంచి పరలోక రాజ్యానికి ఆయన దర్శనం వస్తుంది. ఆయనకు ఏ ద్వీపంలో అయితే ఆయన బంధింపబడి ఉన్నాడో ఆ ద్వీపంలో నుండి పరలోక రాజ్యంలో జరిగేటువంటి సందర్భాలన్నిటినీ దర్శన రూపంలో దేవుడు ఆయనకు చూపిస్తున్నాడు. ఎంత గొప్ప భక్తుడు మనం ఆలోచన చేయాలి. తన జీవితము ఆ అరణ్య పాలైనా ద్వీప పాలైపోయినా కూడా ఏమాత్రము తన విశ్వాసంలో కోల్పోకుండా, తన భక్తిని కోల్పోకుండా, విశ్వాసంలో బలహీన పడిపోకుండా, ఏంట్రా బాబు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఎలాంటి కఠినమైన జీవితమా ఇది, తిండి లేదు, నీళ్లు లేవు, సరైన బట్టలు లేవు, ఎవరు నానే వాళ్ళు లేరు, ఇక ఎందుకు నేను దేవుని గురించి ఆలోచించాలి
ఎవరున్నారో చెప్పడానికి ఇక్కడ అని నిరుత్సాహపడకుండా ఎప్పుడు కూడా మరణించేంత వరకు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు. ఆయన ద్వీపంలో బంధించేసి ఉన్నా కూడా అక్కడ కూడా దేవునితో ఏమైనాడంట, ఆయన సహవాసం కలిగి ఉన్నాడు, దేవునితో స్నేహం చేస్తున్నాడు. అందుకే పరలోకంలో జరిగేటువంటి సన్నివేశాలన్నిటిని కూడా దర్శన రూపంలో యోహాను గారికి దేవుడు దర్శనమిస్తున్నప్పుడట ఈ సందర్భాన్ని భూమి మీద వ్రాయమని చెప్పి యోహాను గారికి దేవుడు సెలవిస్తున్నాడండి. ఏమని ఇస్తున్నాడంటే, ఇప్పటి నుండి మృతి పొందు మృతులు ధన్యులు, ప్రభువునందు మృతి పొందినటువంటి వారు ఎలాంటి వాళ్ళట, ధన్యులు. ప్రభువునందు మృతి పొందుట. యోహాను గారు పద్మాసు దీపంలో మృతి పొందుతున్నారంటే ఆయన అలాంటి జీవితంలోనికి, లేకపోతే అలాంటి దుర్భరమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోయాడంటే ఒకే ఒక కారణం, ప్రభువుని ఆయన ఆహ్వానించినందుకు. యేసు ప్రభు దేవుని కుమారుడని శాస్త్రులు పరిచయులకు ఎగనెస్ట్ గా చెబుతున్నందుకు వీళ్ళు తీసుకుని వెళ్ళి అక్కడ ఆయన్ని బంధించేశారు. అంటే ప్రభు గురించి సాక్ష్యం ఇస్తున్నందుకు ఆయన ఏమైపోయాడంట, భయంకరమైనటువంటి ఆ దీపంలో పడేయాల్సినటువంటి ఆ పరిస్థితి యోహాను గారికి వచ్చేసింది. అలా వచ్చినా కూడా తన భక్తిలో ఏమాత్రం ఆయన తగ్గిపోలేదండి. తన జీవితంలో తన మనస్సులో, తన హృదయంలో ఎప్పుడు కూడా దేవుణ్ణి చులకనగా చూడలేదు, తగ్గించుకోలేదు. ఎందుకంటే నేను ఇక్కడ చనిపోయినా కూడా నేను ఇక్కడ నుంచి ఎక్కడికి పోతాను, దేవుని రాజ్యంలోనికి వెళ్తాను, దేవుని సన్నిధిలోనికి వెళ్తాను. నేను ఎక్కడ ఉన్నాను అన్నది కాదు, కానీ నేను ఉన్నది ప్రభు సన్నిధిలో అని ఆయన ఆ ప్రభుని విడవకుండా జీవిస్తున్నాడు. కనుక పరలోకంలో జరిగేటువంటి సన్నివేశం అంతా యోహాను గారికి దేవుడు తెలియజేస్తున్నాడు. ఆయన రాస్తూ ఉన్నాడు. 22 అధ్యాయాలు, ప్రకటన గ్రంథం 22 అధ్యాయాలు ఉంటాయండి. 22 అధ్యాయాల్లో ఉన్నటువంటి ఈ గొప్ప చరిత్రని యోహాను గారు పద్మాసు దీపంలో దర్శన రూపంలో రాస్తూ ఉన్నాడండి. ఎన్ని దినాలు దర్శనం వస్తుందో ఆ సంబంధం, పరలోక రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆ సంబంధాన్ని, ఆ సన్నివేశాన్ని ఈయన ఆత్మవశుడే చూస్తున్నాడట. మరి ఆ సమయంలో తిండి లేదు, నీళ్లు లేదు, వాటితో అవసరమే లేదండి. ఆ అవసరం లేదండి ఇక. ఎందుకంటే ఆత్మలో ఆయన పరవశుడైపోయి ఉన్నాడు, దేవునితో దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో సన్నిహితుడిగా ఉన్నాడు. ఇక శరీరం సంగతి మరిచిపోయాడు. ఇక ఎన్ని దినాలు మరి ఆ సన్నివేశాన్ని చూస్తున్నాడో, దర్శనాన్ని చూస్తున్నాడో, మరి ఆకలితో పని లేదు, నీళ్లతో పని లేదండి. ఎంత గొప్ప మరి భాగ్యమో యోహాను గారికి దొరికిందండి. అయితే అలాగ రాస్తున్నటువంటి మాట ఏంటంటే, ఆ సందర్భంలో ప్రభువునందు మృతి పొందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే. ఎందుకు ప్రభువునందు మృతి పొందినటువంటి వారు ధన్యులు? ఎందుకు ధన్యులంటే తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. ప్రభువునందు మృతి పొందినటువంటి వారికి పరలోక రాజ్యములో విశ్రాంతి. బాగా వినాలి మీరందరూ. ప్రభువునందు మృతి పొందినటువంటి వారు పరలోక రాజ్యములో విశ్రాంతి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుదాం. అనేకులు తూర్పు నుండి పడమట నుండి వచ్చి అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందురు గాని రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకొటయు నుండునని. పరలోక రాజ్యంలో అతిథులుగా ఎవరుంటారంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఉంటారండి. అసలు విచిత్రం ఏంటంటే, నిజంగా ప్రభువునందు మృతి పొందినటువంటి వారందరూ ప్రభు మరలా వచ్చి వాళ్ళందరినీ తీసుకుని వెళ్ళి ఎవరి ఆధీనంలో ఉంచబోతారంటే
యేసుక్రీస్తు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలంలో ముఖ్యులుగా ఎవరుంటారట? అబ్రహాముతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో వాళ్ళ ముగ్గురు అతిథులుగా ఉండి యేసు ప్రభు ఏర్పాటు చేసినటువంటి తన స్థలములో అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అతిథులుగా ఉండి వాళ్ళందరితో కూడా ప్రభువునందు మృతి పొందినటువంటి వాళ్ళందరూ ఏం చేస్తారంట? వెళ్ళి కూర్చుంటారు. వాళ్ళు ఎలా ఉంటారట అండి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పరలోక రాజ్యంలో అతిథులుగా ఉంటారంట అండి. ఎంత గొప్ప ధన్యత నిజంగా మరి వాళ్ళకి దొరికిందో చూడండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో కూడా తూర్పు నుంచి పడమట నుండి యేసునందు నిద్రించినటువంటి వాళ్ళందరినీ యేసు ప్రభు వచ్చి తీసుకుని వెళ్ళి ఆ స్థలములో కూర్చోబెడితే ఆ స్థలములో ముఖ్యులుగా, అతిథులుగా ఎవరుంటారట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఎంత అసలు వారికి ఆ ధన్యత ఎలా దొరికిందండి? అబ్రహాం గారికి ఆ ధన్యత ఎలా దొరికింది? ఇస్సాకు గారికి ఆ ధన్యత ఎలా దొరికింది? యాకోబు గారికి ఆ ధన్యత ఎలా దొరికింది? వాళ్ళందరితో కూడా వెళ్ళి మనం కూర్చుంటామంటే వాళ్ళు అలా ముఖ్యులుగా ఉండడానికి గల కారణం ఏంటో చెప్పండి. వారి జీవితాలు విశ్వాస సంబంధమైనటువంటి వారి జీవితమే వారిని ఉన్నత లోకంలో కూర్చోబెట్టింది. ఈరోజు మనం బ్రతికి చిన్న ఆయుష్ కాలంలో, ఈ చిన్న ఆయుష్ కాలంలో దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టానుసారంగా బ్రతికినటువంటి ఈ బ్రతుకు మనం అనుకుంటాం, ఈ బ్రతుకులో మనం ఇష్టానుసారంగా మనం జీవిస్తామండి. నిజంగా మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం జీవించాలని జీవిస్తాం. అయితే మనం చచ్చాక మరి విశ్రాంతి లేనటువంటి లోకంలోనికి మనం వెళ్ళిపోతాం. ఇందాక ప్రకటన గ్రంథం చదివాం, ప్రభువునందు మృతి పొందిన మృతులు ధన్యులు, ఎందుకంటే వారు భూమి మీద ప్రయాసములు మాని వెళ్ళిపోయినటువంటి వారు విశ్రాంతిలో ఉంటారు. అయితే ఇక్కడ ప్రభువునందు ప్రయాస పడనటువంటి వ్యక్తి, తన ఇష్టానుసారంగా జీవించినటువంటి వ్యక్తి, ప్రభువునందు జీవించినటువంటి వ్యక్తి మరణిస్తేనట వెళ్ళిపోయిన తర్వాత వాడికి విశ్రాంతి దొరకదు. ఏం చేస్తాడంట? 12వ వచనంలో 8:12 రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయవేయబడుదురు, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకటియు నుండునని మీతో చెప్పుచున్నాను. అక్కడ ఎలా ఉంటదంట? పాతాళ గుండంలో ఎలా ఉంటదట? ఏడుపు, పండ్లు కొరుకుట. బాగా ఆలోచన మీరు చేయండి. ఒకరు ఇద్దరు ఇంట్లో మనకి ఇద్దరు పిల్లలు పుడితే ఇద్దరు పిల్లలు 10 నిమిషాలు ఏడిస్తే మనకి ఎలా ఉంటది? ఎలా ఉంటుందో నాకు కూడా తెలుసు కదండి, మీ అందరికి కూడా తెలుసు ఇక్కడ ఉండేవాళ్ళు. ఇద్దరు పిల్లలు పుడితే ఇద్దరు పిల్లలు ఏడుస్తుంటే మనకి ఎంత చికాకేసిపోద్దో, ఎంత లోపల ఎంత ఇదైపోద్దో మనందరికీ తెలిసినటువంటి విషయమే. పాతాళ గుండంలో వేయబడినటువంటి వాళ్ళు అందరూ ఏడుస్తుంటే ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. అక్కడికి వెళ్ళడానికి ఎందుకు వెళ్తారంట మనిషి? అక్కడికి ఏడవడానికే వెళ్ళాలి. పోనీ 1 రోజు 2 రోజులు ఏడిచి 3వ రోజు రెస్టా? లేదు. ఆ లోకము నిత్యము ఉండేటువంటి లోకం. పరలోకము నిత్యం ఉండేదే, పాతాళ గుండము నిత్యం ఉండేదే. నిత్యం ఉండే పాతాళ గుండంలో ఏడవడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ప్రతి నిత్యము ఏడుస్తూనే ఉండాలి, ఏడుస్తూ ఉండాలి, పొళ్ళు కొరుకుతూ ఉండాలి. ఏం చేస్తుంటారట? ఏడుస్తూ ఉండాలి, పొళ్ళు కొరుకుతూ ఉండాలి. పొళ్ళు కొరకుతూ ఉంటామంట, ఏడుస్తూ ఉంటామంట. అది ఒక రోజుతో జరిగే పని కాదు, ఒక రోజుతో తెగే పని కాదట, జీవితాంతం. పోనీ 1, 2, 3, 4 అంటే పాతాళ గుండంలో కోట్ల మంది పరలోకానికి వెళ్ళే వారి కంటే పాతాళ గుండానికి వెళ్ళేటువంటి వారు అధికమైనటువంటి జనాంగం. వీళ్ళందరూ అక్కడ ఏడుస్తుంటే ఆ ఏడుపు కేకలు విని మనం అక్కడికి వెళ్ళాలని అనిపించదు ఇక, కానీ అక్కడికే వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నిత్యము అక్కడ విశ్రాంతి లేదు మీరు అనుకుంటున్నారేమో. భూమి మీద ప్రభువునందు జీవించకుండా ప్రభువునందు నిద్రించినటువంటి వారికట మరణించిన తర్వాత విశ్రాంతే ఉండదు. విశ్రాంతి లేక
ఎప్పుడూ ఏడుస్తూనే ఉండాలి. ఈరోజు చూసినా ఏడిపే, రేపు చూసినా ఏడిపే, ఎల్లుండి చూసినా కూడా ఏడుస్తూనే ఉండాలి. ఎప్పుడూ ఏడిపే, ఎప్పుడూ పండ్లు కొరుకుటమే. పోనీ చద్దాం అనుకున్నావా, చావే ఉండదు అక్కడ. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ బాధ పోయేది లేదు. నువ్వు చావాలనుకుంటే నీకు మరణము ఉండదు. ఏడుపు, వేదన ఒకరోజుతో తీరేటువంటిది కాదు. విశ్రాంతి లేనిటువంటి జీవితం ఆలోచన చేయాలి. నశించిపోతున్నటువంటి మనుషులను వెతికి రక్షించుటకు యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు అనంటే, ఎందుకు వెతికి రక్షించాలి మనిషిని? దేని నుండి రక్షించడానికి యేసు ప్రభు వచ్చాడంటే, నరకం నుండి ప్రతి మనిషి తప్పించబడాలి. నరకం అనేది మనకి తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు, యేసు ప్రభువుకి తెలుసు. గనుక వారు కన్నటువంటి బిడ్డలమై మనమంతా చచ్చి నరకానికి వెళ్ళి నరక వేదనను అనుభవించకుండా ఆ నరకం నుంచి తప్పించడానికి, దాని గురించి ప్రకటించి మనల్ని తప్పించేటువంటి మార్గాన్ని యేసు ప్రభు మనకు తెలియచేయడానికి భూమి మీద పుట్టాడండి. తప్పించడం అంటే అదే అండి, భయంకరమైనటువంటి నరకం, భయంకరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. యావత్ ప్రపంచ మానవ జాతి ఒక దినానికి కొన్ని వందల మంది మరణిస్తుంటే, మరణించినటువంటి వారంతా ప్రభువునందు నిద్రించేటువంటి వారు ఎందరుంటారో తెలియదు, కానీ ప్రభువునందు నిద్రించనటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుందంటే విశ్రాంతి. మనం అంటాం చస్తే బాగుంటుందిరా అని అంటాం. వచ్చినటువంటి శ్రమలు, బాధలు, కష్టాలను బట్టి లోకంలో అనేక మంది ఏమనుకుంటారంటే చస్తే బాగుండురా, చావు వస్తే బాగుండు. నిన్న న్యూస్ చూస్తుంటే అన్నం తినేటప్పుడు చూశాను. నిన్నటి రాత్రి అన్నం తినేటప్పుడే నేను ఎందుకు చూడాల్సి వచ్చిందా అని అనిపించిందండి నాకు. ఇజ్రాయిల్కి గాజా పాలస్తీనా ప్రదేశానికి కొన్ని దినాల నుంచి యుద్ధం జరుగుతుంది కదా. ఆ యుద్ధం అనేది ఆగిపోయింది. యుద్ధం అనేది ఆగిపోయిన తర్వాత యుద్ధం జరిగేటప్పుడు ఈ గాజా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ భయపడిపోయి వెళ్ళిపోయినప్పుడు వలసలుగా ఐక్యరాజ్య సమితి వాళ్ళందరినీ ఆదరించి కొన్ని షెడ్లు వాళ్ళ కొరకు ఏర్పాటు చేసి, మీరు ఇక్కడ ఉండండి, తలదాచుకోండి అని చెప్పి వలస వచ్చేసిన వాళ్ళందరికీ ఆశ్రయం ఇచ్చింది ఐక్యరాజ్య సమితి. అక్కడ ఆహారం, నీళ్లు, వాళ్ళకి వసతులు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు యుద్ధం అయిపోయింది కదా. యుద్ధం అయిపోయిన తర్వాత ఐక్యరాజ్య సమితి ఏం చేసిందంటే, ఇక యుద్ధం అయిపోయింది, మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, మీ దేశానికి అని చెప్పి వాళ్ళందరిని పంపించేసింది. వాళ్ళందరిని పంపించేసినప్పుడు వాళ్ళందరూ తిరిగి ఆ గాజా పట్టణం, వాళ్ళు ఉన్నటువంటి ఆ పట్టణంలోకి వచ్చినప్పుడు ఎవరిల్లు ఇది అని గుర్తుపట్టడానికి ఇల్లు లేవు అక్కడ. విచిత్రం ఏంటంటే, ఇది నా ఇల్లు, ఇది మా ఇల్లు, ఇది మీ ఇల్లు అని గుర్తుపట్టడానికి ఇల్లులుగా లేవు. బాంబుల దాడికి మొత్తం కూలిపోయినాయి. కూలిపోయిన ఇళ్లలో ఉండడానికి అవకాశం లేదు. నేల అయిపోయినాయి. కొన్ని ఇల్లులు అయితే, చిన్న ఇల్లులు అయితే అసలు కనబడకుండా అయిపోయినాయి అనమాట. ఎవరిల్లు ఎవరు అనేది గుర్తుపట్టనటువంటి పరిస్థితి ఒకటైతే, రెండో దుర్భరమైనటువంటి జీవితం ఏంటో తెలుసా? తాగడానికి నీళ్లు లేవు, తినడానికి ఆహారం లేదు, కరెంటు లేదు. వాళ్ళు అనుకుంటున్నారంట, కుటుంబంలో భార్య బిడ్డలు, ఒక 2 పిల్లలు ఉంటే వాళ్ళు ఏమనుకుంటున్నారో తెలుసా? గవర్నమెంట్ వచ్చి వాటర్ అయి సప్లై చేస్తుంది కదా, ఒక ట్యాంకీ వచ్చిందంటే కొన్ని వందల మంది కూడుకుంటుండే. ఏదో వాళ్ళకి దొరికిన కాడికి నీళ్లు పట్టుకున్నప్పుడు ఒక కుటుంబంలో వాళ్ళు అనుకుంటున్నారట, మనం రోజుకొకరం స్నానం చేయాలి. ఈరోజు భర్త చేస్తే రేపు భార్య, తర్వాత ఇంకొక పిల్లడు, ఇంకొక రోజు ఇంకొక పిల్లడు. ఈరోజు ఒకరు బట్టలు ఉతుక్కుంటే రేపు ఇంకొకరు బట్టలు, ఎల్లుండి ఇంకొకరు బట్టలు. చూడండి ఎలాంటి పరిస్థితి మరి ఆ ప్రాంతాలకు తలెత్తిందో. నిజానికి అసలు అది వినడానికే ఎంత బాధాకరమైనటువంటి పరిస్థితి. నిజంగా అంత బాధ వేసిపోయిందండి. నిజంగా ఏంటి ఆ దుర్భరమైనటువంటి జీవితం.
వాళ్ళు అనుకుంటున్నారు అంట ఆ సమయంలో, ఇప్పుడు వాళ్ళు, మేము ఈ యుద్ధంలో ఏడే చచ్చిపోయినా బాగుండేది, బతికి మేము చస్తూ ఉన్నాం ప్రతిరోజు అని అనుకుంటున్నారు. ఆ యుద్ధంలో ఇక్కడే ఉండి ఒకే రోజు మా మీద బాంబు పడి మేము చచ్చిపోయి ఉంటే బాగుండేది, బతికిపోదామని వెళ్ళి వచ్చాము, ఇప్పుడు ప్రతిరోజు చస్తూ ఉన్నాము, పిల్లలు ఆకలికి చూడలేకపోతున్నాం, వాళ్ళ నీళ్లు అంటే వాళ్ళకి సరిగ్గా నీళ్లు ఇవ్వలేకపోతున్నాం, ఆహారం వాళ్ళకి అందివ్వలేకపోతున్నాం. వాళ్ళ పిల్లల గట్ట ఆ ముస్లిమ్స్ వాళ్ళు, గాజా ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ రోజుకు 3 సార్లు స్నానం చేయించేవారంట వాళ్ళ పిల్లలకు. పిల్లలు బయటికి ఆడుకొని వెళ్ళి వచ్చారంటే స్నానం చేయించి ఇంట్లో పడుకోబెట్టేవాళ్ళంట. అలా ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు రోజుకొకరు, నా కుటుంబంలో 4 ఉంటే రోజుకొకరు స్నానం చేయాలని వాళ్ళు వంతుల వారిగా వాళ్ళు కండిషన్ పెట్టుకొని అలాంటి పరిస్థితిలోకి ఈరోజు ఆ ప్రాంతాలు వచ్చేసి అంటే మరి ఎలాంటి దుర్భరమైనటువంటి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. దానంతటికి గల కారణం ఏంటంటే దేవుని మాటను అతిక్రమించడమే మనం అనుభవిస్తున్నటువంటి వాటికి కారణం. దేవుని మాటని ధిక్కరించకుండా ఉంటే, దేవుని మాటని గౌరవించగలనుంటే ఈరోజు వాళ్ళైనా వీళ్ళైనా యుద్ధం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవడో ఒక మనిషిలో పుట్టినటువంటి తప్పుడు ఆలోచనకి దేశం అంతా వేల కొద్ది లక్షల కొద్ది మనుషులు ఈరోజు కష్టపడాల్సినటువంటి పరిస్థితి లేదు. ఇది నా ఇల్లు, ఇది నా స్థలము అని గుర్తుపట్టేటువంటి పరిస్థితి లేదు ఈరోజు అక్కడ. అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చింది. ఆహారం లేదు, కరెంటు లేదు, ఏ కొట్లు ఉన్నాయి, ఏ బజార్లో ఉన్నాయి తెచ్చుకొని వండుకొని తినడానికండి, ఇంకేమైనా చదును చేసుకొని పొలం వేసుకోవడానికి ఏ నేల సరిగ్గా ఉంది? బాంబుల దాడికి ఆ ప్రాంతం అంతా నాశనం అయిపోయింది. మొలకలు కూడా మొలవు. నష్టం ఏంటంటే భయంకరంగా ఏదైనా పండించుకోవాలన్నా కూడా ఆ ప్రాంతం అలాగ నాశనం అయిపోయి ఉంటుంది ఆ బాంబుల దాడికి. మరి చూడండి, ఆ దుర్భరమైనటువంటి జీవితం వాళ్ళు ఈ భూమి మీద జీవించాల్సి వస్తుంది. చాలా బాధ వేసింది నాకు. ఏంటా ఇది, పిల్లలు నీళ్లు అంటే వాళ్ళకి సరైన టైంలో వాళ్ళకి తాగడానికి నీళ్లు కూడా ఇవ్వలేని తల్లిదండ్రులుగా ఉన్నారు వాళ్ళు. అదే దేవుని మాట వింటే, ఆదాము అవ్వలు వాళ్ళిద్దరిని దేవుడు అడిగి తోట వేశాడా? దేవుడు అడక్కముందే తోట వేశాడా అండి? వాళ్ళని పుట్టించక ముందే వారి అవసరత ఏది ఉందో వాటినన్నిటిని ముందుగా ఎరిగిన వాడై ఏదోను తోటని వేసి తర్వాత ఆదాము అవ్వలని ఏర్పాటు చేశాడు దేవుడు. అలాంటి గొప్ప దేవుడు, అలాంటి మహాప్రేమ కలిగినటువంటి దేవుడు, ఆ దేవుని చెంతకి ఈరోజు మనిషి చేరక, మనిషి తాను కోరుకున్నటువంటి ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతున్నప్పుడు ఇలాంటి పరిస్థితులే మనిషి కొని తెచ్చుకుంటాడు. అదే దేవుని ఆలోచన ప్రకారంగా, దేవుడు ప్రేమ ప్రకారంగా కొనసాగితే ఇలాంటి పరిస్థితులు ఈ భూమి మీద నెలకొలవు. ఏ మనిషి కూడా అలాంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి పరిస్థితి ఉండదండి. ప్రభువునందు మృతి పొందడం ఎంత గొప్ప భాగ్యము అంటే, ఎందుకు ప్రభువునందు మృతి పొందాలి అంటే, మనము దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే ప్రభువునందు మాత్రమే మృతి పొందాలి. నీ మరణం ప్రభువునందు ఉందా ఆలోచన చేయాలి. ప్రపంచంలో మరణిస్తున్నటువంటి మనుషులందరూ, ఈ మనిషి ప్రభువునందు నిద్రించాడా? దుర్మార్గమైనటువంటి జీవితాన్ని జీవించి చచ్చిపోయిన తర్వాత పెద్ద పెద్ద నేరస్తులు సమాధులు ఉన్నాయండి. క్రిస్టియన్స్ నేరస్తులు, క్రైస్తవుల నేరస్తులు ఉన్నారండి. అంతర్జాతీయ నేరస్తులు, మామూలు వాళ్ళు కాదు. వాళ్ళ సమాధుల మీద ఏముంటాయంటే ప్రభువునందు నిద్రించిన వాడు అంట. ఎవరు వాడు? కొన్ని వందల మందిని, వేల మందిని చంపినోడు వాడు ప్రభువునందు నిద్రించిన వాడా? అంటే సమాధుల మీద మాత్రం మనం రాసి పెట్టుకుంటాం, కానీ సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తి తన జీవితం అలాంటిదై ఉండలేదు. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువునందు మృతి పొందినటువంటి మృతులు ధన్యులని వ్రాయము. మరి ఎవరు అలా మృతి పొందారంటే ఒక వ్యక్తిని మనం చూద్దాం. ముందుగా అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం ఒకసారి మనం చూద్దాం. అపొస్తలుల కార్యములు
అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయము 54వ వచనం నుంచి మనం చదువుదాం. ఇక్కడ స్టెఫను అనేటువంటి వ్యక్తిని మనం చూడొచ్చు. ఈ స్టెఫను చాలా గొప్పవాడు, పరిశుద్ధాత్మ శక్తి పొందినటువంటి వాడు, ఆత్మ తీవ్రత కలిగిన వాడై ఇశ్రాయేలు ప్రజలకి, యేసు ప్రభువుని నమ్మనటువంటి ఇశ్రాయేలు ప్రజలకి యేసు ప్రభు నిజమైన దేవుని కుమారుడని, మనం నమ్మినటువంటి ఆ దేవుని కుమారుడని, ఈయనే యేసు ప్రభు అని ఆయన 6వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం నుంచి ఆయన అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ బోధిస్తూ ఉంటాడు. బోధిస్తున్నటువంటి సమయంలో చివరిగా 54వ వచనంలో 54వ వచనం నుంచి అతనికి ఆ విన్నటువంటి ప్రజలందరూ ఏం చేశారో ఒకసారి మనం చదువుదాం. వారి మాటలు విని కోపముతో మండిపడి అతన్ని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటయు. మళ్ళా అదే చెప్తున్నాడు ఆయన. ఇదిగో ఆకాశం తెరవబడి ఉంది, దేవుడు తన మహిమగల సింహాసనమందు కూర్చొని ఉన్నాడు, ఆయన కుడిపార్శ్వాన మీరు నమ్మనటువంటి యేసు ప్రభువు నిలిచి ఉండుట నేను చూస్తున్నాను అని మరలా ధైర్యంగా చెప్తున్నాడు ఆయన. చివరగా యేసు ప్రభుని ఒప్పుకోనటువంటి ఆ యూద జనాంగానికి ధైర్యంగా మళ్ళా ఏం చేస్తున్నాడంటే, అరే బాబు, ఆకాశం తెరవబడి ఉంది, ఆకాశంలో మహాసింహాసనమందు తండ్రి కూర్చొని ఉన్నాడు, మనం నమ్మినటువంటి దేవుడు ఆయన కుడిపార్శ్వాన మీరు అంగీకరించినటువంటి యేసు ప్రభు నిలబడి ఉండుట నాకు కనబడుతుంది అని మరలా ధైర్యంగా స్టెఫను చెప్పినప్పుడు ఆయనకి ఏం జరిగిందో ఒకసారి మనం చూద్దాం. 58వ వచనం, 57వ వచనం. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. ఏం చేశారంట? రాళ్ళు రువ్వి చంపేశారంట స్టెఫన్. యేసు ప్రభు గురించి బోధించి మనం నమ్ముకున్నటువంటి దేవాతి దేవుడు ధర్మశాస్త్రంలో మనకి ఇవ్వబడినటువంటి లేఖనానుసారంగా తన కుమారుడైన క్రీస్తుని పంపించాడయ్యా, మీరందరూ సిలువ వేసిన ఆ యేసేనయ్యా దేవుని కుమారుడు క్రీస్తు, ఆయనను మనం అంగీకరించాల్సిందే. ఇదిగో నాకు కనబడుతున్నాడు పరమందునటువంటి దేవుడు, ఆయన కుడిపార్శ్వాన క్రీస్తు నాకు కనబడుతున్నాడు అని యథార్థమైనటువంటి మాట ధైర్యంగా వాళ్ళతో చెప్పినప్పుడట, మరి అందరూ గట్టిగా చెవులు మూసుకొని అతన్ని ఊరు బయటికి తీసుకొని వెళ్ళి ఏం చేశారంట? రాళ్ళు రువ్వి చంపేశారండి. ఈ మాట చెబితే వీళ్ళు చంపుతారు అని ఎరిగిన స్టెఫను కూడా ఏం చేశాడట? అదే చెప్పాడు. ఆయన చూచుచున్నదే చెప్పాడు. యేసుప్రభు కూడా అంటాడు కదండి, నేను పరలోకమందునటువంటి దేవుని దగ్గర కన్నవాటిని విన్నవాటిని మాత్రమే నేను బోధించుచున్నాను తప్ప నా సొంత ఏది నేను మీకు చెప్పటం లేదు. అంటే దేవుడు నాకు ఏమి చూపించాడో, ఏమి చెప్పమన్నాడో ఈ రెండే మీకు నేను చెబుతున్నాను అని అన్నాడు. ఈ స్టెఫను కూడా అలాంటి వ్యక్తి. ఆకాశం తెరవబడి ఉంది, అక్కడ దేవుడు కనపడుతున్నాడు, ఆయన కుడిపార్శ్వాన యేసు ప్రభు ఉన్నాడు అని కన్నవాటిని విన్నవాటిని స్టెఫను కూడా చెప్తున్నాడండి ధైర్యంగా. అయితే యేసు ప్రభు కన్నవాటిని విన్నవాటిని చెప్పినందుకు శిలువ మరణం ఎక్కాడు. స్టెఫను కూడా అదే కన్నవాటిని విన్నవాటిని చెప్పినందుకు రాళ్ళ రువి ఏం చేశారంటే స్టెఫన్ని చంపేశారు. ఎంత గొప్ప జీవితం అండి నిజంగా స్టెఫన్ది. ఆయన చనిపోతూ కూడా ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూద్దాం.
పట్టణము వెలుపలికి అతను వెళ్ళగొట్టి రాళ్ళు రూవి చంపిరి. సాక్షులు పౌలును ఒక యవనస్తుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు స్టెఫన్ అంటున్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఎంత చాలు ఎంత గొప్ప త్యాగము చూడండి. రాళ్లతో కొడుతుంటే మోకాళ్ళుని, ఏమండి ఎలాంటి భక్తి ఆలోచన చేయండి. రాళ్లతో కొట్టి చంపేస్తుంటే మోకాళ్ళుని, యేసు ప్రభువా ఈ యొక్క అపరాధాన్ని నన్ను చంపుతున్న వారి మీద మోపబాకయ్యా, వీరిని క్షమించు అని పలికి తను కన్ను మూశాడు. నిజంగా ఎంత గొప్ప మరి భక్తి, ఎంత గొప్ప మనుషుల మీద ఉన్నటువంటి ప్రేమ. ఆయన పగబెంచుకోవచ్చుగా, ఒరే దుర్మార్గులారా నేను చెప్పేది నిజంరా, మీరు నమ్మండిరా, అయ్యా వీళ్ళని క్షమించబాకయ్యా, వీళ్ళని నాశనం చేయి అని అన్నాడు అండి స్టెఫను. అలా అనలేదండి. సిలువలో యేసు ప్రభు కూడా అదే అన్నాడండి, తండ్రి ఈ పాపం వీరి మీద మోపబాకు, వీరిని క్షమించు, వీరు తెలియక చేస్తున్నారు, వీరిని క్షమించని యేసు ప్రభు అయితే ఎలాగ సిలువలో ఆయన ప్రార్థన చేశాడో అదే మనసు కలిగినటువంటి వాడే స్టెఫను కూడా రాళ్లతో కొట్టి చంపుతుంటే మోకాలు వేసి ఈరోజు మనం అన్నీ బాగుంటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నామని, ఈరోజు మనం మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నామా? ఆలోచన చేయండి. రాళ్లతో కొట్టి చంపుతుంటే ఒళ్ళంతా రాళ్లతో గాయాలైపోయి ఉంటే ఆ టైంలో మోకాళ్ళు వేసి, యేసు ప్రభువా నా ఆత్మను నీ దగ్గరికి చేర్చుకోయ్యా, వీరు చంపుతున్న ఈ అపరాధాన్ని వీరి మీద మోపబాకు, వీరిని క్షమించు అని మరి ఆయన ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన మనస్సు ఎలాంటి మనస్సు? నిబ్బరము కలిగినటువంటి మనస్సు. మరణిస్తున్నానని చింత లేదు, కానీ వాళ్ళు మరణించకూడదని ప్రార్థన చేస్తున్నాడు. ఈ అపరాధం వాళ్ళకి అంటుకొని వాళ్ళు చావకూడదు, వాళ్ళు ఆత్మీయంగా చచ్చి నరకానికి వెళ్ళకూడదని, వాళ్ళు చావకూడదని తాను చస్తూ వాళ్ళు చావకుండా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడు స్టెఫన్ గారండి. ఇది ప్రభునందు నిద్రించడం అంటే ఇదండి. ఇలాంటి జీవితము ఏ వ్యక్తి అయితే జీవిస్తాడో, ఏ వ్యక్తి అయితే ఇలాంటి జీవితాన్ని జీవించి మరణిస్తాడో ఆ మరణమే ప్రభువునందు నిద్రించుట. ఈరోజు మనం చిన్నవి మన మనసులో నుంచి తీసివేసుకోలేకపోతున్నాం. చిన్నవే మన మనసులో ఉన్నాయి. వాటిని దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఆ చిన్నవే మనం తీసేసుకోలేకపోతున్నాము. స్టెఫను తన జీవితాన్ని ప్రభువుకి ఇచ్చేసాడండి. గొప్ప వ్యక్తి మనం చూడాలండి. నిజంగా అన్నం వడ్డించడానికి ఏర్పాటు చేసినటువంటి 7గురిలో ఒక వ్యక్తి స్టెఫను. అన్నం వడ్డించడానికి అపోస్తలులు సువార్త చేస్తుంటే 100 మంది ఏకమై ఒక తండోపతండాలుగా వెళ్తూ సువార్త చేసుకుంటూ వెళ్తుంటే మార్గ మధ్యలో అందరూ కలిసి వండుకోవడం, టయానికి వడ్డించుకోవడం, సువార్త చేయడం ఇలాంటివి జరుగుతున్న మొదటి శతాబ్ద కాలంలో ఈ ఎవరికి వాళ్ళు వడ్డించే వాళ్ళు ఉండడాన్ని బట్టి చిన్న గొడవలు వస్తున్నాయని అపొస్తలులు ఏం చేశారంటే, ఎవరు పడితే వాళ్ళు వడ్డించడం కాదు, అన్నం వడ్డించడానికి కూడా ఒక భక్తి పరులు కావాలి, వడ్డించడం కూడా చాలా ప్రాముఖ్యమైనది, సమపాళ్ళుగా వడ్డించాలి, ఎక్కువ తక్కువ అనేది చూడకుండా, మొహస్థుతి చేయకుండా, మొహం చూసి కొంత ఎక్కువ, మొహం చూసి కొంత తక్కువ అనేది చేయకుండా సమపాళ్ళుగా, నీతిగా, నిజాయితీగా పెట్టినా కొట్టినా తిట్టినా సమానంగా ఉండాలని యథార్థపరులు నీతిమంతుల్ని ఒక 7గురిని ఎంచుకుందామని చెప్పి ఎంచుకుంటే ఆ 7గురిలో ఒక వ్యక్తే ఈ స్టెఫన్ అండి. నిజానికి అన్నం వడ్డించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ స్టెఫను ఆత్మ తీవ్రత కలిగిన వాడై సువార్త చెప్పడానికి ఏమాత్రం వెనుకాడక
యేసుని అంగీకరించిన వారి మధ్య నిలబడి, యేసుని మీరు సిలువ వేసి చంపారా, ఆయనే దేవుని కుమారుడు అని ధైర్యంగా ప్రకటించి తన ప్రాణాన్ని ఆ మధ్యలోనే ధారపోసేశాడు. నిజానికి అన్నమే వడ్డించే పనిగా నుండుంటే ఆయన చచ్చుండేవాడు కాదు స్టెఫను. ఎందుకు చేస్తాడండి? అన్నమే వడ్డిస్తుంటే ఎందుకు చేస్తాడు? అన్నం టయానికి పోయామా క్యాటరింగ్ వాళ్ళలాగా, అందరూ కూర్చున్నారా, సాప ఇస్తరాకులు వేసాడా, వడ్డిచ్చారా, తీసి పక్కన పెట్టుకున్నావా, అంతవరకే చేస్తుంటే స్టెఫన్ ఎందుకు చచ్చిపోతాడు? చనిపోడు. కానీ స్టెఫనులో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసము, ఆత్మ తీవ్రత, తన జీవితంలో ఉన్నటువంటి పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ఆత్మ కొరత ఎక్కువైపోయింది స్టెఫన్కి. తీవ్రత కలిగిన వాడై, తాను తెలుసుకున్నది చెప్పకుండా ఉండలేని వాడై ధైర్యంగా బోధించినప్పుడు తన ప్రాణం మీదకి వచ్చేసింది. అయినా పర్లేదు, చంపుతారా, చంపేసేయండి. చంపేస్తున్నప్పుడు కూడా, రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా అప్పుడు మోకరించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు మనం ఎన్నిసార్లు మనం దేవునికి ప్రార్థన చేస్తున్నాం? మోకరించి చేస్తున్నావా లేదా ప్రార్థన? ఒక సంఘంలో నేను మోకరించి ద్రాక్షారసం రొట్టె తీసుకుంటుంటే ఒక ఆయన కౌంటర్ వేసాడు దానికి. అంటే మోకరించే తీసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఎట్టయినా తీసుకోవచ్చు అని అంటాడు. నిజానికి వాడికి కాళ్ళు వంగక ఒకవేళ వంగలేని స్థితిలో ఉన్నాడేమో, కానీ నేను ప్రయాసంతో నేను మోకాళ్ళు వేసి నేను ఆ కార్యక్రమంలో పాలుపొంపులు పొందుతుంటే దానికి కౌంటర్ మళ్ళా. అలాంటి జనాంగం ఉన్నటువంటి పరిస్థితి అండి ఈ లోకంలో. మనుషులు అలాగ తయారైపోయారు. అవసరం లేదంట, మోకాళ్ళు దండాల్సిన అవసరం లేదంట, సాష్టాంగ పడాల్సిన అవసరం లేదంట. ఎట్ట గౌరవిస్తావు యేసు ప్రభుని, దేవుణ్ణి ఎట్ట గౌరవిస్తావు? మరి గౌరవించడం అంటే అర్థం ఏంటి? రాళ్లతో కొట్టి చంపుతుంటే స్టెఫన్ ఎందుకు మోకాలు వేసాడు? పోనీ మోకాళ్ళు వేసిన ప్రదేశం ఏమైనా కింద సోఫా లేకపోతే పరుపు మెత్తని దిండు వేసుకొని ఉంటాడండి? ఊరి చివరికి తీసుకొని పోయి రాళ్లతో కొట్టి చంపుతుంటే ఊరి చివరి ఎలా ఉంటుందండి? అంత బాగుంటుందా శుద్ధంగా? ఆ టైంలో మోకాళ్ళు వేసి, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోయ్యా, ఈ అపరాధాన్ని వీరి మీద వేయవాకు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వీళ్ళందరి కొరకు నేను చావనైనా చేస్తాను, కానీ నా మరణం వీళ్ళకి శాపంగా మారకూడదు. అదండి స్టెఫన్ యొక్క మనసు. యేసు ప్రభు కూడా ఆయన కోరుకునే విధానంలో నేను మరణిస్తాను, కానీ నా మరణం వాళ్ళకి దీవెనకరంగా ఉండాలి తప్ప శాపంగా వాళ్ళకి మారకూడదు. అలాంటి మనసు కలిగిన వాడే స్టెఫను కూడా, నేను మరణిస్తున్నాను కానీ నా మరణం వాళ్ళకి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలి. నా మరణాన్ని బట్టి కొందరైనా వాళ్ళు మారు మనసు పొందాలి. నా మరణాన్ని చూసి కొందరైనా మారు మనసు పొందాలి. యేసు ప్రభు కొరకు ఆయన తన మరణాన్ని కూడా వెనుకాడక మరణించాడు అని వాళ్ళు కొందరైనా మారు మనసు పొందితే, మారు మనసు పొందిన వారు బ్రతుకుతారు, పరలోక రాజ్యానికి చేరుకుంటారు. కాబట్టి ఈ పాపం వారి మీదకి మోపబాకు ప్రభువా అని మోకాళ్ళు వేసి చావబోతున్న టైంలో యేసు ప్రభుకి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి మనస్సు కలిగినటువంటి ఏ వ్యక్తి అయినా ప్రభువునందు జీవిస్తున్నటువంటి వాడు అని మనం గమనించాలి. ఒకవేళ అలాంటి మనసు లేని వాడైతే వాడు ప్రభువునందు జీవించేటువంటి వాడు కాదు. మనుషుల ప్రయోజనం కొరకు ఆలోచించినటువంటి వ్యక్తి, మనుషుల మేలు కొరకు ఆలోచించినటువంటి వ్యక్తి ప్రభు యొక్క భక్తుడు కాదు, ప్రభు యొక్క శిష్యుడు కాదు. లేఖనాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి. యాకోబుని ఒక రాజు రోమా గవర్నమెంట్కి ద్వారా మంచి పేరు పొందాలని ఒక రాజు ఏం చేశాడంటే, యాకోబుని సంఘాన్ని బంధించి యాకోబుని పిలిపించి, నువ్వు యేసు ప్రభు గురించి చెప్పకూడదు అంటే యాకోబు నిలబడ్డాడు, నేను యేసు ప్రభు గురించే చెప్తాను. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్, రోమా గవర్నమెంట్ ఈ వ్యక్తికి సపోర్ట్ చేయాలంటే, ఈ వ్యక్తిని గణపరచాలంటే క్రైస్తవుల్ని హింసించాలి ఈ రాజు. అప్పుడు సంఘాన్ని హింస పెడుతూ ఆ రాజు యాకోబు దొరికితే యాకోబుని తీసుకుని వచ్చేస్తాడు. యాకోబుని తీసుకుని వచ్చేసి, నువ్వు యేసు ప్రభు గురించి చెప్పకూడదు అన్నప్పుడు యాకోబు నిలబడ్డాడు ధైర్యంగా,
నేను బ్రతికి ఉన్నంత వరకు నా నోరు నా ప్రభువు గురించి ప్రకటిస్తుంది. నువ్వు ఏదైనా చేస్తావా, చేసుకో అన్నాడు. యాకోబు తలను ఏం చేశారు? వాళ్ళు నరికేశారు. మళ్ళా తుండు మీద పెట్టి కత్తి పైకెత్తి మళ్ళా అడిగి ఉంటారు. లాస్ట్ అండ్ ఫైనల్, యేసు ప్రభువుని నేను ప్రకటించను, ఆయనతో నాకు సంబంధమే లేదని చెప్తావా, లేకపోతే యేసు ప్రభు గురించి చెప్తానంటే నరికేస్తామని అన్నప్పుడు నువ్వు వేసేరే బాబు తొందరగానే ఉంటాడేమో బహుశా. నువ్వు తొందరగా నరికేరా బాబు ముందు. ఎందుకో తెలుసా? మరణించిన మరుక్షణం ఎక్కడికి వెళ్ళిపోతాడంట యాకోబు? అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోతాడు. పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోతాడు. అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోతాడు. అరే నువ్వు తొందరగా నరికేరా బాబు, నేను వెళ్ళిపోవాలి, ఎదురు చూస్తున్నాడు అబ్రహాము అని ఉంటాడేమో యాకోబు. ఎలాంటి ధైర్యవంతులో, ఎలాంటి నిబ్బరమైన బుద్ధి గలవారో, ఎలాంటి విశ్వాసం కలిగిన వారో, విశ్వాసం కలిగినటువంటి వారు వాళ్ళు నిజంగా. ఎందుకంటే నేను చస్తే అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోతాను తప్ప నరకానికి ఏమి వెళ్ళనరా, నాశనం ఏం కానరా, మీరు చంపేయండి అని అన్నాడు అంతే. విశ్వాసం కలిగినటువంటి వాడు జీవించేటువంటి జీవిత విధానం అలా ఉంటుందండి. ప్రాణం తీస్తుంటే వెనుకాడలేదండి. మనం చూసాం ఒక సంవత్సరం క్రితం కూడా కొంతమందిని క్రైస్తవులను కూడా చంపేశారు. ఈ పాకిస్తాన్ వాళ్ళు కూడా గన్నుతో కాల్చి చంపేయడం అనేది కూడా మనం చూసాం. చాలామంది ప్రభు మార్గంలో ఉండి హతసాక్షులుగా అయిపోయినటువంటి వారిని మనం చాలామందిని మనం చూస్తూ ఉన్నామండి. ప్రారంభ శతాబ్దంలో దేవుని యొక్క భక్తి మార్గంలో కొనసాగుతున్నటువంటి వారు మరి ప్రభువునందు నిద్రించాలనుకున్నారు. వాళ్ళు మన నిద్ర, మన మరణం ప్రభువునందు ఉందా, లేకపోతే దుర్మార్గంగా మనం బ్రతికి మనం మరణిస్తూ ఉన్నామా? ఆలోచన చేయండి. అందుకే పౌలు గారు ఒక మాట అంటాడు ఫిలిప్పీ రాసిన పత్రికలో. ఎంత చక్కని మాట రాశాడు, ఒకసారి మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చదువుకుందాం. పౌలు గారు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. మరియు నేను ఏ విషయములోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగానైనను సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని. నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే, క్రీస్తు నా శరీరమునందు ఘనపరచబడవలనని నేను బోధించుచూ ఉన్నాను. మునుపటి వలె ఎప్పటి వలె ఇప్పుడును ధైర్యముగా ఆయన క్రీస్తుని గురించి ప్రకటిస్తూ, ఎందుకంటే పౌలు కూడా ఒకప్పుడు క్రీస్తుని నమ్మినటువంటి వారిని హింస పెట్టిన వాడై, క్రీస్తు దర్శనం వలన దేవుని కుమారుడే క్రీస్తు అని తెలుసుకున్నటువంటి వాడై, మరి శాస్త్రులకు, పరిచయులకు, ప్రధాన యాజకులకు, సమాజానికి ఏమాత్రము భయపడక ఎప్పటి వలె మరలా ఆయన ఏం చేస్తున్నాడంట, క్రీస్తుని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు చావు మూలముగానైనా సరే, బ్రతుకు మూలముగానైనా సరే, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడవలెను. క్రీస్తుకి మహిమ, ఘనత, ప్రభావములు నా శరీరము ద్వారా ఆయనకు కలగాలి. నేను చచ్చినా నేను బ్రతికి ఉన్నా. ఎంత గొప్ప స్టేట్మెంట్ పౌలు గారు గ్రంథంలో ఇస్తున్నారంటే, నేను బ్రతికి ఉంటే యేసు ప్రభు యొక్క మాటలే బోధిస్తాను, నేను మరణించినా సరే నా మరణం కూడా బోధిస్తుంది, నేను మరణించి నా శవం కూడా ఏం చేస్తుందట, ప్రభువుని ఘనపరుస్తుంది, ప్రభువుని మహిమపరుస్తుంది. ఎలాంటి జీవితం పౌలు గారు మరి జీవిస్తూ ఉన్నారు. ప్రభువునందు మృతి పొందిన వారి జాబితాల్లో ప్రాముఖ్యంగా వీళ్ళు ఉంటారండి. ఒక యాకోబు, ఒక స్టెఫను, ఒక పౌలు. అవండి మొదటి శతాబ్దంలో అనేక మంది
కొందరి పేర్లు లేవు, కానీ మన కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చూడొచ్చు, అనేక మంది కొరడా దెబ్బలు, రంపాల కోత, కత్తులతో కొయ్యబడడం, చంపబడడం, భయంకరమైనటువంటి హింసలతో ప్రభువునందు నిద్రించినటువంటి వారిని మనం చూడొచ్చు. అయితే ఈ ప్రభువునందు మృతి పొందినటువంటి వారు ధన్యులు. అలాంటి జీవితం మనలో కనబడుతుందా? నేను ప్రభువునందు ఉన్నానా, ప్రభువుకు వేరై ఉన్నానా? మన జీవితంలో ఎప్పటికప్పుడు మనం ఈ అప్డేట్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఈరోజు నేను ప్రభువునందే జీవించానా, లేకపోతే ప్రభువుకి వేరే ఏమైనా జీవించానా అనేది మనం ఆలోచన చేయాలి. ఒకవేళ ప్రభువుకి వేరే మనం జీవిస్తున్నామా, నడుస్తూ ఉన్నామా? చదువు ఒక మాట, హానోకు 300 సంవత్సరాలట దేవునితో నడిచెను అనేటువంటి మాట ఉంటుందండి. ఆదికాండంలో ఒకసారి మనం చూద్దాం. ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. 22, 23 వచనాలు. ఆదికాండము 5వ అధ్యాయం 23, 24 వచనాలు. హానోకు దినములన్నీ 360 ఏండ్లు, 65 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. 300 సంవత్సరాలు హానోకట దేవునితో నడిచినటువంటి వాడు. హానోకు ఎవరితో నడిచాడట? దేవునితో నడిచినటువంటి వ్యక్తి. దేవునితో నడవడం అంటే దేవుని చెప్పినటువంటి జీవితాన్ని జీవించినటువంటి వారు, దేవుణ్ణి ప్రేమించినటువంటి వారు, దేవుణ్ణి గౌరవించినటువంటి వారు, దేవుని మాటకు లోబడినటువంటి వారు, ప్రభువునందు నిద్రించడం, మనం మరణించడం, ప్రభువులో ఉండే మనం మరణించాలి. ప్రతి దినం దానిని మనం ఆలోచన చేస్తూ ఉండాలి. దినం ఉదయం మొదలుకొని రాత్రి పడుకుపోయేంత వరకు నేను ప్రభువులోనే నడిచానా ఈ దినమంతట్లో, లేక ప్రభువుకి వేరే ఏదైనా పని చేసానా? మనం ఆలోచన మనం చేయాలి. మనం దేవునికి వ్యతిరేకంగా ఏ పని చేసినా ప్రభువుకి వేరే మనం చేసినట్టు. ఎక్కడైతే మనం ప్రభువుకి వేరవుతున్నామో, ఎన్నిసార్లు మనం ప్రభువుకి వేరవుతున్నామో వాటన్నిటి విషయమై శిక్షను మనం అనుభవించాల్సినటువంటి పరిస్థితి మనకి జరుగుతూ ఉంది. ప్రభువుకు వేరే మనం జీవించి మనం ఏం చేయలేం. ఎందుకంటే మనం ప్రయాసాలు మాని మనం విశ్రాంతి మనం పొందాలి. ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుందో అక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఒక మాట మనం చదువుకుందాం. 14వ అధ్యాయం 13 వచనం ప్రకటన గ్రంథము. 14వ అధ్యాయం ప్రకటన గ్రంథము 13వ వచనం. ఇప్పటి నుండి ప్రభువునందు మృతి నుండి మృతులు ధన్యులని వ్రాయము. పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని, నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. ఎందుకు అనంటే వారి క్రియలు ఎక్కడికి పోతాయట? వారి క్రియలు వారి వెంట పోవును అని అంటాడు. నేను చేసే క్రియలన్నీ నా వెంట వస్తాయంట దేవుని దగ్గర. మీరు చేసేటువంటి క్రియలన్నీ మనతో పాటు దేవుని దగ్గరికి వస్తాయంట. క్రియలను బట్టి మనకి విశ్రాంతి లేకపోతే నరక యాతన అనేది డిసైడ్మెంట్ అనేది జరుగుతూ ఉంది. నువ్వు ప్రభువునందే నిద్రిస్తే, మంచి కార్యాలు చేసి నువ్వు నిద్రిస్తే, ఇదిగో ప్రభు ఎక్కడైతే ప్రశాంతంగా పరలోక రాజ్యంలో ఉంటాడో అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దగ్గర మనం కూడా ప్రశాంతమైనటువంటి జీవితం, వెలుగు, పరలోకంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలము వెలుగుమయమై ఉంటుంది. అక్కడ సూర్య చంద్ర నక్షత్రాలు అవసరం లేదు. అక్కడ ఆ వెలుగుతో పని లేదండి. ఎప్పుడు నిత్యము వెలుగే, నిత్యము సంతోషమే. మనం ఎవరితో ఉండబోతామంటే దేవుడు, ప్రభువు, పరిశుద్ధాత్ముడు, దేవదూతలు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేటువంటి పరిశుద్ధుల నడుమ పరలోకములో నిత్యము సంతోష ఆనంద గానములతో మనం అక్కడ ఉంటాం. అయితే అక్కడ తప్పి పొరపాటున మనం నరకానికి చేరుకుంటే, పాతాళ గుండానికి, అక్కడ సాతానుడు వాడి దూతలతో పాటు నిత్యము ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ అక్కడ సాతానుడు ఉంటాడు. వాడే మనల్ని ఓదార్చడు. వాడి దూతలు ఉంటారు, వాళ్ళే మనల్ని ఓదార్చరు. ఎందుకంటే భూమి మీద వాడి మాట భూమి మీద విన్నాం గనక
వాడిని కూడా మనల్ని తీసుకుని వచ్చి అక్కడ నరకంలో మనతో పాటు ఉంచుతూ ఉన్నాడు. వాడు యాతన పడుతుంటాడు, మనం యాతన పడుతుంటాం. ఎప్పుడు ఏడుస్తూ పళ్ళు కొరుకుతూ ఉండాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఉంటుంది. భయంకరమైనటువంటి శ్రమ, వేదన, విశ్రాంతి లేదు. ఎప్పుడు ఏడుస్తూ ఉంటే విశ్రాంతి ఎక్కడి నుంచి వస్తుందండి? మనకి విశ్రాంతి లేకుండా నిన్ను ఏడిపిస్తాడు పాతాళ గుండంలో. ఆలోచన చేయండి. ప్రభువునందు మృతి పొందాలనుకుంటున్నావా? ప్రభువునందు జీవించి మృతి పొందాలనుకుంటున్నావా? మరణించిన తర్వాత ఏడుపు లేదు, బాధ లేని, ఆకలి దప్పికలు లేని, చీకటలు లేని పరలోక రాజ్యంలో సంతోషంగా యుగ యుగాలు మనం జీవిస్తాం. నిజానికి మీరు అనుకుంటున్నారేమో, ఈ లోకంలో మనం జీవించినటువంటి ఆయుష్కాలం, మా నాన్నగారు సుమారు ఒక 50 నుంచి 55 సంవత్సరాల లోపు జీవించాడండి మా నాన్నగారు భూమి మీద. తనకున్నటువంటి ఆయుష్కాలం భూమి మీద ఒక 50 నుంచి 55 సంవత్సరాలలోనే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. భూమి మీద ఒక్కొక్క మనిషికి వ్యత్యాసకరమైనటువంటి ఆయుష్కాలం 50, 60, 70, 80. ఈ 50, 60, 70 ఆయుష్కాలం అంటే సంవత్సరాలంటే నిజానికి దేవుని దృష్టికి చాలా స్వల్పమైందండి. ఈ 50, 60 సంవత్సరాల జీవిత కాలాన్ని మనం కళ్ళ ముందున్న ఈ జీవిత కాలాన్ని చూసుకొని దూరాన్న ఉన్నటువంటి పరలోకంలో ఉన్నటువంటి జీవితాన్ని మనకి ప్రసాదించినటువంటి దేవుణ్ణి మర్చిపోతున్నాం. మనం మర్చిపోయే బ్రతుకుతాం మనం నిజంగా. కానీ శాశ్వత జీవితకాలం ఈ లోకం కాదని, ఇది చాలా స్వల్పమైనది. దీంట్లో నుంచి మనం బయటపడిపోతాం ఖచ్చితంగా. అయితే శాశ్వతంగా ఉండబోయేటువంటి లోకం కొరకు మనం ఇక్కడ నుంచే పునాదులు వేసుకోవాలి, మనం ఎదురు చూడాలి. అబ్రహాం భూమి మీద ఉన్నంత వరకు ఎప్పుడెప్పుడు పరలోకం పోతానా, ఎప్పుడెప్పుడు పరలోకం పోతానా ఎదురు చూసేవాడంట పాపం ఆయన. అందుకే ఇప్పుడు పరలోక రాజ్యంలో అబ్రహాం ఎలా ఉంటాడంట? అతిథుడిగా, ముఖ్యుడిగా, ప్రాముఖ్యుడిగా ఉంటాడు. అంటే పరలోకం ఉందని, శాశ్వత లోకం అని భూమి మీద ఉండగానే విశ్వసించిన వాడు. ఈరోజు మనకు ఆ విశ్వాసం ఉందా? ఆ రోజుల్లో గ్రంథం లేని కాలంలోనే విశ్వాసం ఉంచాడు అబ్రహాము. ఈరోజు మనకు అన్నీ ఉన్నా కూడా మనం ఆయన యందు విశ్వాసం ఉంచలేకపోతున్నాం. విశ్వాసం కలిగినటువంటి వాడు దేవుని ఆజ్ఞలు చొప్పున బ్రతుకుతాడు. నా ప్రభు ఇలా చెప్పాడు, మనం ఇలా బ్రతకాలి. విశ్వాసం కలిగిన వాడు అలా బ్రతుకుతాడు, విశ్వాసం కలిగిన వాడు అలా జీవిస్తాడు. ప్రభువునందు మనం నిద్రించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మన నిద్ర ప్రభువునందు లేకపోతే విశ్రాంతి లేదు మనకు. అక్కడ సమాధుల మీద విశ్రాంతి అని రాసుకుంటున్నాం కదా, నిజానికి అది ఒట్టిదే. బతుకున్న వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళని సమాధి చేసి సమాధుల మీద విశ్రాంతి పొందుతున్నాడు అని రాస్తాడు. ఒట్టిదే. వాడు నరకంలో ఏడుస్తూ పొళ్ళు కొరుకుతున్నాడు అన్న సంగతి భూమి మీద ఉన్న కుటుంబీకులకి తెలియదు, తెలుసా? భూమి మీద ఉన్న కుటుంబీకులకి తెలియదు. కానీ వీళ్ళు బతుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వాడి సమాధి మీద రాస్తాడు, ఈయన ప్రభువునందు విశ్రాంతి పొందుతున్నాడు అని రాస్తారు. కానీ వాడేం విశ్రాంతి పొందడు. నరకంలో కాలిపోతూ పొళ్ళు కొరుకుతూ ఏడుస్తూ ఆ ఆర్తనాదాలు వీడికి భూమి మీదకి వినపడవు కాబట్టి వీడు సంతోషపడుతుంటాడు. కానీ నిజానికి వాడు అక్కడి నుంచి అనుకుంటారు, బాబు మేము ఇక్కడ ఆనందపడటం లేదు, మహావేదన పడుతున్నామని అంటారు. కనుక ప్రేమైన వాళ్ళారా, అది ముందుగానే మరి ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. ప్రభువునందు మాత్రమే మనం నిద్రించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభువునందు మనం నిద్రించడం అంటే మన జీవితమే. దానికి అనుగుణంగా మన జీవిత విధానమే కారణం. స్టెఫను తన జీవితం, యాకోబు తన జీవితం, పౌలు తన జీవితం, వాళ్ళు అలా జీవించి మరణించారు కనుక వాళ్ళు ప్రభువునందు మరణించారు. ఈరోజు మన జీవితాన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈరోజు దినమంతటిలో నేనేం చేశాను అనేది మనం ఒకసారి చర్య చేసుకోవాలి, శుద్ధీకరించుకోవాలి. రాత్రి ప్రార్థనలో గోజారాలి, వేడుకోవాలి, నా అపరాధాన్ని మన్నించు అని కాళ్ళ పడాలి. ప్రతిరోజు ప్రతిదిన రాత్రి ప్రార్థనలో ఎవరైనా అలా చేస్తున్నారా? అలా జాగ్రత్త పడుతున్నారా? ఆలోచన చేయండి. రాత్రి మీరు ప్రార్థన చేసేటప్పుడు దినమంతటిలో నేను చేసినటువంటి అపరాధం, పాపాన్ని అయ్యా ఈ దినంలోనే నన్ను మన్నించాలి, క్షమించాలి, ఈ పాపాన్ని రేపటి దినంలోనికి తేబాకు అని
రాత్రి మీరు ప్రాధేయపడి ప్రార్థన చేయాలి. అది ప్రతి నిత్యం అలాగే జరుగుతూ ఉండాలి. ఆ భయాన్ని కలిగి మనం జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆయన కృపను మనకు అందిస్తాడు. అలాంటి భయం లేకుండా రాత్రి అయిపోయిందామా, గట్టికి తిన్నామా, పడుకున్నామా అన్నట్టు ఉన్నామంటే ఈరోజు పాపాలని ఇంకొక రోజుకి మూట కట్టుకొని వస్తాం. అయ్యి మొత్తం ఎలా అవుతాయంటే మన జీవితాంతం మళ్ళా మనం మొయ్యలేని భారాన్ని తీసుకొని దేవుని దగ్గరికి పోతాం. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, మొయ్యలేని పాపాన్ని ఇక్కడికి తెచ్చావు కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నరకానికి వెళ్ళు అంటాడు. ప్రతిరోజు మీరు చేసే ప్రార్థనలో మనం ఏమో అడగాల్సిన అవసరం లేదు. మీరు అడుగుతారేమో నిజంగా, నేనేం అడగనని. అయ్యా నాకు తినడానికి కావాలా, తాగడానికి కావాలా, కట్టుకోవడానికి కావాలా, నా పిల్లలకి అది కావాలా, ఏం అడగనండి. నేను ఒకటే అడుగుతా, నా ప్రార్థన ఎంతసేపు చేసినా నా అపరాధాన్ని పాపాన్ని మన్నించు. నేను తెలియక చేసినటువంటి ప్రతి అపరాధాన్ని నన్ను మన్నించు. ఈ దినమంతటిలో నీకు వేరే నేను చేసిన ప్రతి దాన్ని నన్ను క్షమించు. అలాగే నా కుటుంబం చేసినటువంటి అపరాధాన్ని కూడా మన్నించు, క్షమించు అని మన ఆత్మరక్షణ కొరకు మన అపరాధాలని దేవుని సన్నిధిలో కుమ్మరించి మనం వాటిని క్షమాపణ కొరకు మనం వేడుకోవాలి. అదొక్కటే చేస్తే చాలు. మిగతా అన్ని మనం ఏం ఆయన అడగాల్సిన అవసరం లేదు. నీకు అక్కరగా ఉన్న ప్రతి దాన్ని నీ కాళ్ళ కిందకి ఆయన తెచ్చి పెడతాడు. ఎందుకంటే నీ అపరాధాలను నువ్వు అపరాధాల నిమిత్తం దేవుణ్ణి ప్రార్థన చేసుకుని నువ్వు పరిశుద్ధుడు అయితే పరిశుద్ధుని యొక్క ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? ఆలకిస్తాడు. పాపులు మనవి ఆలకించడు, పరిశుద్ధుల యొక్క ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి మీరు ప్రార్థన చేయండి, మన్నించమని ప్రార్థన చేయండి. అలాంటి జీవితాన్ని విడిచిపెట్టుకోవడానికి మనం ప్రయాసపడదాం. ఎప్పుడైతే మనం అనుకుంటాం చాలా స్వల్పమైనటువంటి చిన్న జీవితంలో ఏదో చేయాలా, ఏదేదో సాధించాలా, ఏదేదో కూడగట్టుకోవాలా, లేకపోతే ఏదేదో తినాలా, ఏదేదో తాగాలని మనం ఏదో అనుకుంటాం, ఇవన్నీ మనతో పాటు రావు. యోబు గారు ఎలా అంటారండి, భార్య వచ్చి అడిగినప్పుడు, దేవుని వలన సంతోషమేనా, కష్టం అనుభవించదగమా? ఎప్పుడు తినుడు తాగుడు తిరుగుడేనా? ఏం కష్టం వచ్చినప్పుడు మాత్రం కష్టాన్ని అనుభవించకూడదా? మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడతావేంటి అని అంటాడు యోబు గారు తన భార్యతో. అంతే కదండి. కష్టమే సుఖమే కాదు, కష్టాన్ని కూడా అనుభవించడానికి మనం అనుభవించాలి అని అంటాడు యోబు గారు. ఎలాంటి మంచివాడో యోబు, ఎలాంటి నీతిపరుడో యోబు అని. కనుక ప్రియమైన వాళ్ళారా, ప్రభువునందు మనం నిద్రించడం అంటే మన బ్రతికే, మన జీవితమే విడిచిపెట్టేయాలండి. అన్నిటినీ మనం విడిచిపెట్టాలి. దేవునికి వ్యతిరేకంగా ఉన్న సమస్తాన్ని మనం విడిచిపెట్టేసి దేవుడు కోరుకున్న జీవితం వైపుకు మనం వచ్చినప్పుడు ఆ టైంలో మనం మరణిస్తే అది మాత్రమే ప్రభువునందు నిద్రించడం. కాబట్టి ప్రభువునందు నిద్రించేటువంటి ఏ వ్యక్తికి కూడా ఎలాంటి భయం లేదు, ఎలాంటి చింత లేదు. స్టెఫన్ రాళ్లతో కూడా చచ్చిపోతుంటే ఏమాత్రం భయం లేదండి. ఎందుకంటే నేను హ్యాపీగా పరదేశికి వెళ్ళిపోతాను. యాకోబుని తలకాయ తీసేస్తానంటే తొందరగా చంపేరా బాబు, నా కోసం అబ్రహాం ఎదురు చూస్తున్నాడు అని ఉంటాడేమో. ఎప్పుడైతే తలకాయ తెగ్గొట్టేశాడో అందులో నుంచి వచ్చేసి మరి యాకోబు గారు పరదేశికి వెళ్ళిపోయారు అబ్రహాం రొమ్మున ఆనుకోవడానికి. అలాగే పౌలు గారు అలాగే తన జీవితాన్ని ముగించాడు. అనేక మంది భక్తులు మొదటి శతాబ్దంలో క్రీస్తు కొరకు తమ యొక్క ప్రాణాలను త్యాగం చేశారు, ప్రభువునందే నిద్రించారు. అలాంటి నిద్రించినటువంటి వారిని ఆయన మరలా వచ్చి తీసుకుని వెళ్తాడు. ఈరోజు మీరు నేను కూడా మనం అందరం కూడా మన మరణాలు ప్రభువునందే గాని ఉంటే ఆయన వచ్చినప్పుడు వారిని లేపుతాడు. నేను ప్రభువునందు నిద్రిస్తే నన్ను లేపుకొని తీసుకువెళ్తాడు. మీరందరూ కూడా ప్రభువునందు నిద్రిస్తే మీరందరిని కూడా ఆయన తీసుకుని వెళ్తాడు. కాబట్టి మన జీవితాలు జాగ్రత్తగా మనం క్యాలిక్యులేట్ చేయాలి. నేను ప్రభువునందే జీవిస్తున్నానా, లేకపోతే ప్రభువులో నుంచి తొలగి ఉన్నానా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకొని మనం కానీ కొనసాగితే చక్కగా మనం పరలోక రాజ్యంలో వెళ్ళేటువంటి గొప్ప అవకాశం మనకి దొరుకుతుంది. మరి ఇంతవరకు ఈ మాటలు విన్నందుకు ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను.